ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమః. జై శ్రీరామ్. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో అడుగు పెట్టిన తరువాత చేసిన లీలలన్నీ కూడా మాధుర్య లీలలు అని పిలువబడతాయి. ఆయన చేసిన ఏ పనైనా ఆనాటి కాలంలో వాళ్ళందరికీ చూడడానికి ముచ్చటగా ఉండేది, ఆ కథ వినడానికి ముచ్చటగా ఉండేది. ఎంత గొప్ప తీపి పదార్థం అయినా కూడా ఇంత తీపిగా ఉండదు అన్నట్టుగా ఉండేది. అందుకని దానికి ఏమని పేరు? మాధుర్య లీల అని పేరు. మధురాధిపతే అఖిలం మధురం అన్నారు. అందుకని అటువంటి లీలలు చాలా చేశాడు ఆయన. నిన్న కూడా మీరు కాళీయమర్ధన ఘట్టం అన్నారు. శ్రీకృష్ణుడు అవతరించిన వెంటనే ముందు పూతనా సంహారం చేశాడు. అది అయిన తర్వాత శకటాసుర భంజనం, తర్వాత తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఉండేవాడు, వాడిని చంపాడు. అనంతరం తల్లికి నోట్లో లోకాలు చూపించాడు, జంట మద్ది చెట్లు కూల్చాడు. అక్కడి నుంచి బృందావనంలోకి మకా మార్చేలా చేశాడు. అక్కడికి వచ్చాక వత్సాసురుడు, బకాసురుడు, అఘాసురుడు అనే రాక్షసుని వరుస పెట్టి చంపాడు. బ్రహ్మదేవుడికి గర్వభంగం చేసి ఒక గొప్ప ఆనందం కూడా కలిగించాడు. బలరాముని ద్వారా ప్రలంబాసురుణ్ణి, ధేరుకాసురుణ్ణి, గాడిద రూపంలో ఉండే ధేరుకుణ్ణి చంపించాడు. కాళీ మర్దనం చేశాడు. ఆపై రాసక్రీడలాడాడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు. శంఖచూడు, వ్యోమాసురుడు అనే రాక్షసుని చంపాడు. మునిపత్నులకి ఆనందం కలగజేసి వారికి మోక్షం ప్రసాదించాడు. వారి యజ్ఞాన్ని పవిత్రం చేశాడు. సద్దన్నం తిన్నాడు అక్కడ కూర్చొని. అసలు నన్ను అడిగితే ఈ దిక్కుమాల ఇడ్లీల కంటే, దోశల కంటే పొద్దున్నే పాతకాలంలో తినే సద్దన్నం మంచి బలము, ఆరోగ్యం ఇచ్చేవి. అప్పట్లో అందుకే మనుషులు హుషారుగా ఉండేవారు. 20 అంతస్తులు టకటక ఎక్కేవారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి కూడా ఎక్కలేని స్థితికి వచ్చేవాటి కారణం బ్రేక్ఫాస్ట్లే. అందులోని ఇప్పుడు అన్ని పాములు తింటున్నారు కదా, సేమ్యాలనే పేరుతోటి వాటితో. అవన్నీ వానపాములు. అవి తిని ఆరోగ్యం బాగు చేసుకున్నారు. అందువల్ల ఆయన సద్దన్నం గొప్పతనం చెప్పాడు. ఆపై అరిష్టాసురుడు అనేవాడు ఆబోతు రూపంలో తిరిగితే వాణ్ణి చంపాడు. కేసి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ కేసి అనేవాడు గుర్రం రూపంలో తిరిగేవాడు. వాడి నోట్లో చెయ్యి పెట్టి చంపాడు వాడిని. వాడు చాలా దుర్మార్గుడు. ఎంతో మందిని చంపుతూ ఉంటే కంసుడు పంపగా వస్తే ఎడం చెయ్యి టక్కన వాడు నోట్లో పెడితే చెయ్యి పరపరా కొరికేయచ్చు, చిన్నపిల్లాడి చెయ్యే కదా అనుకున్నాడట. ఆ చెయ్యి లోపలికి వెళ్ళడంతో ఇనప రోకల్లాగా మారిపోయింది. పెద్ద ఇనుప రోకలి బాగా నిప్పులు కాల్చి రొట్లో పెడితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. వాడు పళ్ళన్నీ ఊళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. నానాయాత్ర పడి పన్ను పీకించుకోవడానికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళేమో లోపల లోకల్ ఎనస్థీషియా ఇవ్వడం, ఆ తర్వాత పట్కాలు పెట్టు 1.5-2 గంటలో పీకడం, మళ్ళీ అది మారడానికి మందులు వేసుకోవడం, దానివల్ల ఉపన్యాసాలు చెప్పలేకపోవడం, ఇన్ని కష్టాలు పడతారు కలియుగంలో. కృష్ణుడు అలా నోట్లో చేయటంతోనే మొత్తం పళ్ళన్నీ ఊడి కడుపులో గడిపోయి, ఆ తర్వాత క్రమంగా గొంతంతా ఈ చెయ్యి విపరీతంగా వ్యాపించడం వల్ల పెద్ద లావైన చెయ్యిగా మారిపోవటం వల్ల వాడికి ఊపిరాడలేదు. ఊపిరాడక పొట్ట ఉబ్బిపోయి, గ్యాస్ ట్రబుల్ వల్ల పొట్ట ఉబ్బినట్టుగా ఉబ్బిపోయి ఢామని పేలిపోయింది. పేలిపోయి కృష్ణుడు చేయి తీయగానే ఆ తల మొత్తం చేతికి వచ్చేసింది. అది ఎలా ఉందన్నారు? తెనాలి రామకృష్ణుడు ఒక కవి ఉన్నాడు, కొంటి కవి, చాలా బాగా రాస్తాడు. ముంగామురారి రంగయ్య మురారి అన్నాడు. ముంగామురారి అంటే చేతికి వేసుకునే కంకణం. కొంతమంది వాళ్ళు ఇప్పటికీ ఇనప కంకణాలు కొందరు వేసుకుంటారు. ముఖ్యంగా పంజాబీస్ అయితే చేతికి ఏదో కడియం వేస్తారు. ఆడవాళ్ళు అయితే బంగారం గాజులు వేసుకుంటారు. వాళ్ళు వేసుకుంటారు కానీ గురువు గారికి ఎంతో ఊహలేదు. అని మొత్తం చేతికి వేసుకునే కంకణాన్ని ముంగామురారి అంటారు. ముంగామురారి అంటే ముంజేతికి వేసుకునేటటువంటి కంకణం. ఈ తల ఊడొచ్చి చేతితో పాటు బయటకు వచ్చి ఆయన ఎడవ చేతికి ఒక ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు వేసుకునే కంకణము వలె తయారయ్యిందిట మురారికి. ఎంత బాగా రాశారు చూడండి. ఆయన పేరు మురారి. ముర అని పేరు కలిగిన ఒక రాక్షసుని చంపటం వల్ల, అతనికి శత్రువు అవటం వల్ల కృష్ణుడిని మురారి అన్నాడు. మురారి చేతికి ముంగామురారిగా మారింది, చేతి కంకణంగా మారింది అంటే తలలో ఊడొచ్చేసింది అనమాట. ఆ విధంగా వాడిని చంపాడు. పొట్టలైదుగా
పగిలి దోసపండు పగిలినయ్యి తద్దేహంబు అంటాడు. బాగా ముగ్గిపోయిన దోసపండు కింద పడితే అవుతుంది, పట్మని పగిలి ఆ లోపల ఉన్న గింజలు బయటకు వచ్చేస్తే గుజ్జు బయటకు వస్తుంది. ఉబ్బిపోయిన వాడి పొట్ట పగిలిపోయి ఆ కడుపులో ఉన్న పేగులు, నెత్తురు, మాంసముద్రలు బయటకు వస్తూ ఉంటే ఎక్కువ ముగ్గిపోయిన పండు దోసపండు నేల మీద టప్మని కొడితే పగిలినట్టు అయ్యింది అన్నారే. అంతలా వాడిని చంపాడు. ఇలా కంసుడు ఎంతమందిని పంపినా వారంతా కృష్ణుడి చేతులకు వస్తున్నారు తప్ప కృష్ణుడిని చంపగలిగేవాడు ఒక్కడు లేకుండా అయిపోయాడు. ఇలా ఉండగా ఒక రోజున నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చాడు. ఆయన్ని ఏకాంతంగా కూర్చోబెట్టి, కంస, మీరు రాక్షసులు మూర్ఖులు అవ్వటం వల్ల భవిష్యత్తులో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకుండా సుఖంగా నిద్రపోతున్నారు అన్నాడు. ఎవరినైనా ఎంత మూర్ఖుడంటే మండదటండి. ఎవరినైనా మంచివాడండి, మీరు పండితులంటే అంటే ఆనందపడతారు, కానీ రాగానే నీకేం రోగం అని అడిగాడు డాక్టర్ గారు. ఆయన డాక్టర్ గారే, కానీ వచ్చిన వాడిని మీకేం సమస్య అని అడగండి, నీకేం రోగం అమ్మా అన్నాడు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గర ఎవరైనా పెడతాడా? ఆ మాట్లాడే తీరును బట్టి కొంచెం మండుతుంది. మూర్ఖుడు కూడా మూర్ఖుడు అంటే కోపం వస్తుంది. అందుకని మూర్ఖుడు కూడా మీరు చాలా తెలియనివారండి, చిన్న చిన్న పొరపాట్లు చేస్తారండి అని మెల్లగా చెప్పాలి. నారదుడు కావాలి కౌసుని రెచ్చగొట్టడానికి. నువ్వు ఒట్టి మూర్ఖుడు పోయి చవటపోయి, అందుకే నీకు రాబోయే ప్రమాదాన్ని, భవిష్యత్తులో నీకు రాబోయే ముప్పుని గ్రహించలేకపోతున్నావు. కానీ నారదా మరీ అంతలా తీసిపారేస్తున్నావు అని అసలు విషయం చెప్పకుండా మమ్మల్ని మూర్ఖులు అంటున్నావు. ఇంతకీ నాకు రాబోయే ప్రమాదం ఏమిటి అనగా, నాయన ఇప్పుడు చెబుతున్నాను విను. దేవకీ వసుదేవులకి అష్టమ గర్భంలో పుట్టినవాడే కృష్ణుడు. ఆనాడు దేవకీ వసుదేవులకి ఆడపిల్ల పుట్టిందనుకుని నువ్వు చంపడానికి ప్రయత్నిస్తే ఆ పిల్ల ఆకాశానికి ఎగిరింది, అమ్మవారిగా మారి నిన్ను శపించిపోయింది. అప్పుడు నువ్వు నిజంగా దేవకీ వసుదేవులకి ఆడపిల్ల పుట్టిందనుకున్నావు. కానీ పుట్టినగానే తమ మగపిల్లవాడిని దేవకీ వసుదేవులు నంద యశోదల దగ్గరికి పంపి నంద యశోదల బిడ్డ ఆడబిడ్డను తీసుకొచ్చారు. ఇదంతా కృష్ణుడి పన్నాగం. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టనే పుట్టాడు. ప్రస్తుతం బృందావనంలో అభివృద్ధి చెందుతున్నాడు. నీవు పంపిన రాక్షసులందరినీ చంపుతున్న ఆతడే వసుదేవ పుత్రుడు వాసుదేవుడు. రేపో మాపో నిన్ను చంపడానికి వస్తాడు. ఇప్పటికీ 8 ఏళ్ళు నిండి, ఆ తర్వాత నీకు 100 ఏళ్ళు నిండబోతున్నాయి. తర్వాత నీ ఇష్టం. ఈ విషయం నీకు తెలియక హాయిగా సుఖంగా పుత్రుడు వేడ కింద తాగి, కనీసం పద్మాకర్ గారి పురాణం వినకుండా అది మన చాచు కాంగ్ టోటు కాంగుల దగ్గర ఉన్న హోటల్లోకి వెళ్ళి కాల్చిన చేపలు తిని తాగి తందనాలు ఆడుతున్నారు. అనగానే వీడికి మండిపోయింది. ఎంత మోసం! ఈ వసుదేవుడు కపటి. ఇంతకాలం సత్యవాక్య పరిపాలనా పురంధరుడు అనుకున్నాం. కొడుకుని వేరొక చోట దాచి నన్ను మోసగిస్తాడా, వీడిని నరికేస్తానని కత్తి తీశాడు. అప్పుడు నారదుడు అతను నాపి, ఇదే బుర్రలేనితనం అంటే, ఆ ముసలాన్ని ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు చంపపోయినా వాడిపోతాడు. కాబట్టి వాళ్ళని చంపడంలో ఉపయోగం ఉంది. వారి చేత ఈ నాటకం అంతా ఆడిస్తున్నటువంటి కృష్ణుడిని చంపగలిగితే నీ గొప్పతనం బయటకు వస్తుంది. ఈయన తెలుసుగా కృష్ణుడు వస్తే అవుతుంది. అందుకని కృష్ణుడిని ఎలా వధించాలో ఆలోచించు అని చంపకుండా మాత్రం అడ్డుకున్నాడు. ఇది నా ఆజ్ఞ అన్నాడు. అంతే. దాంతో వాడు దేవకీ వసుదేవుని సంహరించడం మానేసి మళ్ళీ వాళ్ళ కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి చెరసాల్లో పెట్టాడు. ఇప్పుడు కసితోటి తండ్రిని కూడా, ఉగ్రసేనుడిని కూడా, కన్న తండ్రి అయినప్పటికీ మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా ఉంటున్నాడనే ఉద్దేశంతో చెరసాల్లో పెట్టాడు. ఆ ఉగ్రసేనుడు సొంత కొడుకు కాదు కంసుడు అనే విషయాన్ని పద్మపురాణంలో ఇదివరకు మీకు చెప్పాం. దాన్ని నిన్న కూడా శాండిలి గారు కాసేపు చెప్పారు. దాదాపు 1/2 గంట సేపు ఉపన్యాసంలో చెప్పారుగా. నిజానికి కుబేరుడి యొక్క అనుచరుడి వల్ల కాలనేమి అనే రాక్షసుడు అలా పుట్టుకొచ్చాడు. అందువల్ల పేరుకి ఉగ్రసేనుడు తండ్రి కానీ ఒరిజినల్ తండ్రి కాదు. డిఎన్ఏ టెస్ట్ లో దొరకడైన. అందువల్ల వాడు కన్న తండ్రి మీద ప్రేమ లేకుండా చెరసాల పరుగు చేశాడు. అయినా మూర్ఖులకి పాపాత్తులకి తండ్రి ఏమిటి తల్లి ఏమిటి, ఆస్తులు, సంసారము, రాజ్యాల మీద వ్యామోహం ఉంటుంది. తల్లిదండ్రినైన తమ్ముల బంధుల సకులనైన బంధుజనులనైనా తరచు చంపుదుల వనిరాజులు జీవితార్థులగుచు. తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, వాడు వీడు అనే వరుస లేకుండా రాజ్యం మీద వ్యామోహంతో ఎవరినైనా చంపేస్తారు రాజ్యకాంక్ష కలిగిన నీచులైన మహారాజు. వాడు అటువంటి వాడు. తండ్రిని కూడా చెరసాల్లో పెట్టాడు.
ఇంక ఇప్పుడు వాడికి భయం పట్టుకుంది. ఈ కృష్ణుడిని చంపడం ఎలాగా? ఈతడిని చంపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే కృష్ణుడి చేతిలో మరణిస్తున్నారు కానీ కృష్ణుడిని చంపడం మాట పక్కన పెట్టి కనీసం ఇంత కూడా నొప్పించలేకపోతున్నారు, బాధ పెట్టలేకపోతున్నారు. కాబట్టి కృష్ణుణ్ణి అతనున్న ఇంటికి వెళ్ళి బృందావన ప్రాంతములకు వెళ్ళి చంపడం కష్టం. ఇక మిగిలింది ఏమిటి? మన ఊరు రప్పిస్తే, మన ఇంటికి పిలిపిస్తే ఇక్కడ చంపడం తేలిక అనిపించింది. చిన్నపిల్లాడు కదా, మన ఊరు వస్తే మనం నొక్కి చంపేయచ్చుకున్నాడు. అదో పిచ్చి కొంతమందికి. ఇప్పుడు కృష్ణుడిని ఇక్కడికి రప్పించాలంటే ఏం చేయాలి? వాడికి ఒక మంచి వంక దొరికింది. వాడు అప్పుడప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం ధనుర్యాగము. వాడి దగ్గర శివుడిచ్చిన ఒక గొప్ప విల్లు ఉంది, కొండంత విల్లు. ఆ వింటికి అప్పుడప్పుడు పూజ చేస్తాడు. అది పూజ చేస్తే ఆ పూజ పూర్తయితే వాడికి 2-3 ఏళ్ళు అపజయం ఉండదు అనమాట. ఆ ధనుర్యాగం సాధారణంగా క్షుద్రమైనటువంటి మంత్రాలతో ఎక్కువ చేస్తారు. అంటే అల్ప మంత్రం. క్షుద్రం అంటే ఏదో భూతాలు ప్రేతాలు తీసేయాలని కాస్తున్నా మన వాళ్ళకి తెలియక క్షుద్రం అంటే ఏదో భయపడతారు. క్షుద్రము అంటే అల్పము, చిన్నది అని అర్థం అనమాట. అంటే ఎక్కువ దివ్యశక్తి ఉండదు అందులో. చిన్న చిన్న పనులు చేసి పెట్టేటటువంటి పూజలు, స్వల్పమైన పూజలు, ఏదో కొంప కోసమో పెళ్లి కోసమో చేసుకునేది. అదే భాగవతం అయితే ఇహము పరము 2 ఇస్తుంది. అందుకే ఇది అనల్ప పూజ, అక్షుద్రమైనది, చాలా గొప్పదన్నమాట. ఇంతకీ ఇటువంటి పూజలు అరుదుగా ఉంటాయి అన్నారు. అది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘట్టానికి అక్రూర స్తవం అని పేరు. ఈ స్తవం వినడానికి దేవతలు అదృశ్య రూపంలో, సూక్ష్మ రూపంతో తిరుగుతారట ఇంట్లో. అందుకే పూర్వకాలంలో దేవతానుగ్రహం తక్షణం పొందడానికి ఈ ఘట్టాన్ని వినేవారు పూర్వం. దేవతలు మొత్తం 3.5 కోట్ల మంది కూడా సూక్ష్మ రూపాలతో ఆ గృహంలో ఈ స్తోత్రం అయ్యేదాకా ఉంటారు. శ్రద్ధగా విన్న అందరినీ ఆవహిస్తారు, వాళ్ళ కోరికలు తీరుస్తారు, వాళ్ళకి ఆనందం కలిగిస్తారు, వాళ్ళకి నరక బాధలు లేకుండా చేస్తారు, ఏమైనా జీవితంలో వచ్చే ఒడిదుడుకులుంటే తొలగిస్తారు. అందుకే దేవతానుగ్రహం లభేత్తని ప్రత్యేకంగా వేదవ్యాసులు అని చెప్పారు. అటువంటి ఘట్టమే వీడు. అందుకని ఏం చేశాడు? అమావాస్య రాబోతున్నది, త్రయోదశి నాడు పూజ మొదలుపెట్టి చతుర్దశి నాడు పశుబలుడిచ్చి పశుపతిని మెప్పించి భైరవ పూజ చేసి అమావాస్య నాడు పూర్ణాహుతి చేసే ధనుర్యాగ కార్యక్రమం నేను తలపెడతాను. ఈ యాగానికి శ్రీకృష్ణుడిని రప్పిస్తాను. కృష్ణుడు ఇక్కడికి వస్తాడు, రాగానే వాడిని నల్లి తెలిపినట్టు అయిపోస్తాను అనుకుని కృష్ణుడిని రప్పించడానికి ఒక మంచి ప్రణాళిక వేశాడు. రమ్మంటే వస్తాడు కృష్ణుడు. ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టి వచ్చేయడానికి కృష్ణుడు ఏమన్నా సామాన్యుడా? 100 సార్లు ఫోన్ చేస్తేనే పురాణానికి రావడానికి మనవాళ్ళే గడిగలాడిపోతారు. మా ఇంటికి రాలేదు, ఇక్కడ సింగపూర్లో మాకున్న అసోసియేషన్ని సంప్రదించలేదు అని కొంతైనా బాధ కలుగుతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. అందువల్ల కృష్ణుడిని రప్పించడానికి మామూలు మెసేజ్ని పనికిరావు అనుకుని ఆయన కోసం ఒక దూతని పంపించడానికి సిద్ధపడ్డాడు. ఆ దూత కూడా ఎవడు పడితే వాడైతే రాడే. అందుకని అక్రూరుడు ఆయనకు ఒక బంధువు ఉన్నాడు. బంధువు ఉద్యోగి కూడా ఈ అక్రూరుడిని పిలిపించాడు. ఈ యాదవులలో కూడా చాలా శాఖలు ఉన్నాయి. మానవుల్లో ప్రతి కులంలో కూడా కులంలో మళ్ళీ దిక్కుమాల శాఖలు. ఎవడు కడిపించాడు? మా శాఖ గొప్పదంటే వాళ్ళ శాఖ ఉంటుంది. ఏం గొప్ప నీ శాఖ? నువ్వు అందులో పుట్టినంత మాత్రం చేత తపస్సు చేసి నువ్వు ఏమైనా గొప్ప అయిపోతావా? మేమండి ఫలానా శాఖ వాళ్ళమండి, మమ్మల్ని మించిన వాళ్ళు లేడండి అంటాం. ఈ శాఖామృగాలు చాలా ఉన్నాయి. శాఖామృగం అంటే తెలుసుగా, కోతి. మనందరం కోతులు లాంటి వాడు. మనస్సే పెద్ద కోతి. తెలియకవు ఎవడు పాడే మా గోత్రం గొప్పది, మా శాఖ గొప్పది, ఆ శాఖ వాళ్ళు అంటే తక్కువ. ఏమిటి తక్కువ? ఈ ప్రపంచంలో ప్రతి శాఖలోనూ ప్రతి కులంలోనూ గొప్ప గొప్ప వాళ్ళ రూపంలో పరమాత్ముడు పుట్టాడు. భగవంతుడు మనకు గొప్ప సందేశం ఇచ్చాడు. చేప తక్కువ కాదు, అందుకే మత్స్యావతారం ఎత్తానన్నాడు. తాబేలు కూర్మావతారం ఎత్తాడు. పందిని తిరస్కరించకుండా వరాహావతారం ఎత్తాడు. సగం నరుడు సగం సింహం రూపంలో నరసింహాకృతితో పిలిచాడు. పొట్టాడని 3 అడుగులు ఉన్నవాడని వామనుల్ని అవమానించకుండా వామనావతారం ఎత్తాడు. అలాగే బ్రాహ్మణుడిగా పరశురాముడు అయ్యాడు, క్షత్రియుడిగా రాముడు అయ్యాడు. ఆపై బుద్ధుడిగా పుట్టుకొచ్చాడు, బలరాముడిగా పుట్టుకొచ్చాడు, కల్కిగా పుట్టుకొచ్చాడు. ఇన్ని అవతారాలు ఎత్తి సమస్తం నేనేం చెప్పాడు.
22 అవతారాలు ఎత్తాడు ఆయన మొత్తం. ఆ 22 అవతారాల్లో 21 అవతారాలు అంశావతారాలు, ఒక్క అవతారం పూర్ణ అవతారం. అందుకని ఏతే చాంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముని 22 అవతారాలలో 21 అవతారాలు అంశావతారములు, ఒక్క అవతారం కృష్ణావతారం మాత్రమే పరిపూర్ణావతారము అని. అందులో అన్ని రంగాల్లో గుర్తుకొచ్చాడు ఆయన. చీమ దోమ అనే తేడా లేకుండా సర్వాంతర్యాన్ని ఆయన. కానీ అజ్ఞానంతో మనమే గొప్పవాళ్ళు, మన శాఖే గొప్పదని ఒక విచిత్రమైన గిరి తీసుకుంటున్నాం. ఇదే ఆ మానవుడికి మోక్షానికి బంధకారణం అవుతుంది. మోక్షాన్ని పాడు చేసేది ఏమిటి అంటే తన కులం మీద ఎక్కువ విర్రభిమానం. ప్రేమ ఉండాలట, కానీ అది దురభిమానం అవ్వకూడదు. రెండవది అనవసర స్నేహం. ఇప్పుడు పురాణం కోసం మీరు అందరూ వచ్చి స్నేహం చేయాలి తప్ప ఉత్తప్పుడు కూర్చుని అక్కయ్య ఆ చీర ఎంత కొన్నావు, బామ్మ ఈ పుస్తకం ఎంత కొన్నావు, పుస్తకం చెప్పాలి కనీసం దిక్కుమాలది. ఆ మార్కెట్లో షేర్లో పెడితే ఏమొస్తుంది, దీనికి ఏమవుతుంది, వచ్చిన దగ్గర దిక్కుమాలి. ఆ రకరకాలైనటువంటి మ్యూజికల్ నీడ్స్ పెట్టడం, వాళ్ళేమో తలకాయలు పగిలిపోయేలా పాటలు పాడడం, కొట్టండి తిట్టండి కెళ్ళండి చంపండి, ప్రేమ ఏడు ప్రేమ నీ మొహం దోమ, అవన్నీ విని 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 చెవులు బద్దలైపోతున్నాయి. వీటన్నిటిలో వెళ్ళిన వాళ్ళంతా నరకానికి పోతారని చెప్పారు వేదవ్యాసులు అని చెప్పలేదు. ఈ పిచ్చి కబుర్లన్నీ వస్తాయన్నమాట. ముందేమో సత్సంగం కోసం ఏర్పడుతుంది గ్రూప్, ఆ తర్వాత సత్సంగం పోతుంది అనమాట. కందిపప్పు ఎంత కొన్నారు, షేర్ మార్కెట్ ఎంత, ఇవాళ డాలర్ రేట్ ఎంత, రేపు ఉద్యోగం ఎలాగా, పక్కావిడి కాపురం కూలగొట్టడం అనగా లాస్ట్ అండ్ ఫైనల్కి ఇలాగే మొదలవుతాయి. అందుకని ఈ దరిద్రమైన స్నేహం మహాప్రమాదకరమైనది. ఇవాళ పునర్జన్మకు మూల కారణం స్నేహం. నేను చెప్పలేదండి, ఇప్పుడు వాళ్ళు పారాయణ చేస్తున్న గ్రంథం అక్కడ ఉంది. అందులో దేవహూతి కర్దములకి కపిలుడు అనే పేరుతో విష్ణువు పుట్టుకొచ్చాడు. కపిలుడు తన తల్లికి మోక్ష మార్గాన్ని ఉపదేశించాడు. దాన్ని కపిల దేవహూతి సంవాదము అంటారు. ఏమంటారు? కపిల దేవహూతి సంవాదం 3వ స్కంధంలో భాగవతంలో ఉంది. మీరు వెళ్ళేటప్పుడు ఆ శ్లోకం చూసుకోండి. అందులో తల్లితో అన్నాడు, ప్రసంగమజరం పాశం ఆత్మన కవయో విదుగు తదేవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతం. ఎవరితో అయినా ఎక్కువ స్నేహం చేస్తే దానికి ప్రసంగము అని పేరు. సంగము అంటే స్నేహం, ప్రసంగము అంటే ఎక్కువ స్నేహం, దృఢమైన స్నేహం. వ్యవహారంలో ప్రసంగం అంటే మాట్లాడడం అనుకుంటారే, ప్రసంగం అనే శబ్దానికి అసలు అర్థం ఏంటి? మిక్కిలి స్నేహం. మీరు ఎప్పుడన్నారుగా సంగము అంటే ఏమిటి? స్నేహం. ఆ పదం పదే పదే ఎక్కువ వాడినటువంటి వాళ్ళు ఉపనిషత్తుల్లో వాడారు. శంకరాచార్యులు వారు రాశారు. ఏమని? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహం. సంగత్వం అంటే ఇది స్నేహం అని అర్థం. కాబట్టి సంగము అన్నా అది అభివృద్ధి పొందితే సాంగత్యం అన్నా, సంగత్వము అన్నా దీనికి అర్థం స్నేహం. ప్రసంగము ప్రా అంటే ఎక్కువ, సంగం అంటే స్నేహం, మిక్కిలి స్నేహం, అతి స్నేహం. ఎక్కువగా ఎవరితో స్నేహం చేస్తే అది ఏమవుతుందిట? తనను తాను బంధించుకోవడానికి అజరం దృఢమైన పాశం తాడవుతోంది, గట్టి తాడవుతోందిట. గట్టి తాడుతో కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా కదలలేమో, స్నేహం అనేటటువంటి తాడు పెరిగిపోతే మనల్ని కట్టేస్తోంది. ఎందులోకి? అజ్ఞానంలోకి. ఒక ఆయన ఉన్నాడు, హాయిగా శుభ్రంగా పీఠంలో కూర్చొని మోక్షం పొందాం అనుకున్నాడు. ఇంకా చుట్టుపక్కల వాడితో స్నేహం. వాళ్ళ పిల్లలు రావగానే అబ్బబ్బా అని వాడితో ఆడుకోవడం. నాతో ఏమైంది? జపం పోయింది. ఇప్పుడు జడభరతుడు కదా, జడభరతుడు భారతంలో భాగవతంలో పంచమ స్కంధంలో జడభరతోపాఖ్యానం ఉంది. భరతుడు అని ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన అన్నీ సన్యసించి రాజ్యం వదిలిపెట్టి గండకీ నదీ తీరంలో తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. నేపాల్లో నుంచి గండకీ నది ప్రవహిస్తోంది, అక్కడికి వెళ్ళిపోయాడు. ఏకంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ఏం జరిగింది? కర్మగాలి ఆయన స్నానానికి గండకీ నదికి వెళితే అక్కడ ఒక ఆడజింక కనపడింది. ఆడజింక బాగా గర్భంతో ఉంది. రేపో మాపో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి, డెలివరీకి సిద్ధంగా ఉన్న, సిజేరియన్ ఆపరేషన్ అవసరం లేని లేడీ. ఈ లేడీ గారు పాప ఇది పక్కనే మంచినీళ్ళు తగ్గుతూ ఉండగా ఓ సింహం అరిచింది. అరుపు కంగారు పడింది. కంగారు పడి నీళ్లలో పడిపోగానే దానికేమో ఒక శిశువు పుట్టింది, ఒక మొగదోడ జింక పుట్టింది. అది చచ్చిపోయింది. పాపం ఈ చచ్చిపోయింది, తల్లి లేదు అని ఆ దూడని ప్రేమగా తీసుకొచ్చాడు. తీసుకురావడం తప్పులేదు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి దాని మీద పెచ్చబట్టేసింది. పెళ్ళాన్ని, బిడ్డలను అందరినీ విడిచిపెట్టి
కర్మగాలి ఈ దూడ మీద వ్యామోహం పెంచుకుని, ఈ జింక మీద వ్యామోహం పెంచుకుని దానికి పాలు పోయడం, దొవ్వడం అన్నీ చేయడం మొదలుపెట్టాడు. సంధ్యావందనం పోయి, వాసుదేవ స్మరణ పోయింది, తపస్సు పోయింది, అన్నీ పోయాయి. ఒక్క క్షణం ఆ జింక కనపడకపోతే అహనా జింకయ్య అంట, ఉహనా జింకయ్య అంట అని పాటలు పాడేవాడు. అది బయటికి వెళ్తే వణికిపోయేవాడు. ఈ పిచ్చి పెరిగిపోయింది. చచ్చిపోయేటప్పుడు జింక గుర్తుకొచ్చింది. దాంతో చచ్చిపోయి వచ్చే జన్మలో జింకయ్య పుట్టాడు. జింకగా ఉన్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉండడం వల్ల అయ్యో ఎంత పొరపాటు చేశాను, మోక్షం పొందడానికి రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిన నేను నా కర్మయోగం వల్ల ఈ లేడి మీద వ్యామోహం పెట్టుకున్నాను, ఈ వ్యామోహంతో జన్మెత్తానని భావించి జాగ్రత్తగా తపస్సు చేసి మళ్ళీ జన్మలో జడభరతుడు అనే పేరుతో బ్రాహ్మడికి కొడుకుగా పుట్టాడు. ఆ జన్మలో ఆయన పొందిన కష్టాలన్నీ వింటే మీకు మతిపోతాయి. కాబట్టి ఇప్పుడు కథ డీవియేట్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు, క్లుప్తంగా చెప్తాను. కాబట్టి ఎవరితో అయినా అతి స్నేహం చేస్తే అది ఏమవుతుందనమాట, నిన్ను సంసారంలోకి కట్టి పారేస్తుంది, తిరిగి జన్మకి మూల కారణం అవుతుంది. మీ ఇళ్లలో కుక్కలను అందుకే ఎక్కువ పెంచద్దంటారు. కుక్క మీద వ్యామోహంతో కుక్క కుక్క అని పాడుకుంటూ ఉంటే వచ్చే జన్మలో ఆ కుక్క వంశంలో పుడతారు. మన ఇళ్లలో పుట్టే కుక్కలు ఎవరనుకుంటున్నారు? మన పెద్దలు మన మీద ప్రేమతోటి మన ఇంట్లోనే ఉండాలనుకుంటున్న వాళ్ళు కుక్కై పుట్టారు. కాబట్టి పునర్జన్మలో కుక్కలై పుట్టేవాళ్ళు, చిలకలై పుట్టేవాళ్ళు, ఇంట్లో దోమల రూపంలో తిరిగేవాళ్ళు, బల్లుల రూపంలో తిరిగేవాళ్ళు, పిల్లుల రూపంలో తిరిగేవాళ్ళు అంతా కర్మగాలి ఈ భాగవతం వినడం అని అతి వ్యామోహం పెట్టుకుని అనవసర ప్రసంగం చేసి దెబ్బతిన్నవాళ్ళే. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో. కానీ ఇక్కడ ఏమంటాడు ఆయన, ఎవరితో అయినా ఎక్కువగా స్నేహం చేస్తే అది నిన్ను కట్టిపారేసే తాడయ్యి మళ్ళీ సంసారంలో ప్రవేశించేలా చేస్తుంది, నీకు పునర్జన్మ ఇస్తుంది. తదేవ సాధుషు కృత మోక్షద్వారమపావృతం. ఈ స్నేహం సాధువుల మీద పెట్టు. మీ గురువు గారు పురాణం చెబుతున్నారు, ఆయన మీద భక్తి పెట్టు, ఆయనతో స్నేహం చెయ్యి, మహాత్ములతో స్నేహం చెయ్యి. సాధువులతో స్నేహం చేస్తే అది తెరవబడిన మోక్షద్వారం. మోక్షద్వారం అపావృతం. అపావృతం అంటే బాగా తెరవబడిన, తెరిచి ఉంచబడిన మోక్షద్వారం. వైకుంఠానికి ద్వారాలు 7 ఉంటాయి. ఆ 7 ద్వారాలు తెరిచి మీకోసం ఉంచితే లోపలికి వెళ్ళడం తెలికే కదా. తెరవబడిన మోక్షద్వారం ఏమిటి అంటే గురువులతో, మహాత్ములతో, సాధువులతో స్నేహం. అందువల్ల ఎప్పుడైనా స్నేహం చేస్తే ఇలా సత్సంగం చెయ్యండి, అనవసర సంగం చెయ్యకండి అన్నారు. అందువల్ల ఎప్పుడు ఏం చేయాలన్నమాట, మనం పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఒకటి కులం మీద, శాఖ మీద పిచ్చి విడిచిపెట్టాయి. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే బాగుపడతారు, లేదా మా శాఖ గొప్పది, మా శాఖ గొప్పది అనుకుంటారు. ఇక రెండవది ఏం చెప్పాను, అనవసర స్నేహం మానేయండి. ముఖ్యంగా ఈ మ్యూజికల్ నైట్లు, ఈ చెత్తా చెదారం చూసి వదిలేండి అంతే. ఏముంది అది, ఏముంది, ఏమన్నా ఘంటసాల పట్ల పోనేవేమన్నా. ఘంటసాల లాంటి మహానుభావుడు మహేష పాప విరాశ అని పాడితే వింటే పుణ్యం వస్తుంది. వెంకటేశ్వరుడి మీద ఆయన పాడిన పాటలు వింటే బాగుపడతాం, లేదా జయదేవుని అష్టపదులు వింటే బాగుపడతాం. ఇప్పుడు వచ్చే పాటలు ఏమిటంటే అసలు ఏం పాడతాడు తెలుసు, రాక్షసివో నువ్వు వశివో లేక ప్రేయసివో నన్ను నాశనం చేసేదా అని. ఏమిటో నాకు ఆ పాటలు వింటే చెంబు నీళ్ళలో తెచ్చుకోవాలనిపించింది, కుదరగా అలాంటి పిచ్చి పాటలు. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఎవరో 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 వస్తారనుకుంటే పాట వచ్చింది నిన్న. ఇది పాటట ఏమన్నా ఒక్క సాహిత్యం గడుస్తుంది. అందుకని వీటితో స్నేహం చేసి అవి పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందనమాట, వచ్చే జన్మలో అదిగో ఈ చెప్పిన అన్ని రంగాల్లోకి పుడతారు. మళ్ళీ అలా పుట్టి పుట్టి చచ్చి చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ వస్తూనే ఉంటారు. అందుకని మిమ్మల్ని తరింపజేయడం కోసం 8 నెలల క్రితం నా వెంటబడి ఆగస్టులో ఏమండో ఈ భాగవత సప్తాహం చెయ్యండి అండి. ఎందుకమ్మా నీకు శ్రమ అంటే, లేదంటే సింగపూర్లో కనీసం 63 మెంబర్స్ నా మాట వింటారండి. అమ్మాయి వస్తుంది 63 అని వచ్చింది, అదే అయ్యింది కర్మ. 200 మంది అనలేదు. ఎందుకని, గురువు గారికి ఏదంటే అది అయిపోతుంది. 63 మందికి తక్కువ కాకుండా ఇందులో వస్తారండి అంటే 34 మంది పేర్లు ఇస్తే వాళ్ళ ఇంట్లో చిన్న చితక పిల్ల పీచు, ఆ మేక, అవేం పోక అన్ని ఉంటాయి కదా, అన్ని కలిపి 63 మంది ఉంటారండి. కరెక్ట్ 63 మంది ఉన్నారు కదా గోతనామాలు లెక్కేస్తే. ఇవాళ కొంచెం పెరిగారు అనుకోండి. అంటే ఇక్కడికి వచ్చాక గురువు గారి వల్ల ఆమెకున్న కాస్త శాపం పోయి ఇంకో 4 పెరిగారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఇటువంటి కార్యక్రమాల వల్ల లాభం తప్ప ఎందుకు వచ్చింది ఆ సినిమా క్లబ్లు అవిని. అవి చూడండి, ఎంజాయ్ చేయడం లేదు, కానీ బొత్తిగా 24 గంటలు చెక్క భజన చేయమని ఎవడో ఉండవు. కానీ వాటి మీద వ్యామోహం 10% ఉంచండి. కనీసం 50%
భగవత్ కథల మీద ఉంచితే పునర్జన్మ లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటికి ముక్తి పొందకుండా పునర్జన్మించడానికి మూల కారణం ఏం చెప్పాము? ఒకటి కుల వ్యామోహం, శాఖా వ్యామోహం, అదంతా ఒకటి. 2 అనవసర స్నేహం. 3వది లోభత్వము. ఇంకా పాపాల్లో కల్లా గొప్ప పాపం లోభం, పిసిని కొడతాను. లోభశ్చేదగుణే నకిం అన్నారు భక్తులు గారి సుభాషితాలలో. నా దగ్గర ఏ చెడ్డ గుణము లేదండి, అస్సలు తాగనండి, సిగరెట్ కూడా కాల్చనండి, కారణం లోభినండి అన్నట్టు. వాడికి వేరే పాపం చేయక్కర్లేదు. లోభ చేత్ అగుణే నకిం అంటే వేరే దుర్గుణములతో పనే ఉంది. అన్ని దుర్గుణములు లోభంలో ఉంటాయి. పిసిని కొట్టాడు, చూస్తూ చూస్తూ మంచినీళ్ళు తాగలేడు. విమానం ఎక్కి కిందకి దిగేదాకా ఇండిగో వాడు మంచినీళ్ళు కూడా సరిగ్గాడు కదా. 4 గంటలైనా కతార్ వెళ్ళాను మేము. లాస్ట్ ఇయర్ అనుకుంటాను. మా కర్మయోగం వల్ల కతార్ ఎయిర్వేస్ లోకి ఇంగ్లాండ్కి టికెట్ తీశారు. నేను కతార్ ఎయిర్వేస్ బాగానే ఉంటుంది కదా అనుకున్నారు, కానీ ఖతర్నాక్ ఏంటంటే ఇండిగోతో టైఅప్. ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి దోహా వరకు ఇండిగో, అక్కడి నుంచి మాత్రం కతార్ వాడు బాగానే ఉన్నాడు. ఇదేం సీట్లు, అందులో కూర్చున్నాక 3 సార్లు అడిగితే మంచినీడు వాడు ఏమీ ఇవ్వట. మేము తాగేదే మంచినీడు, మీరందరూ తాగేది మేము తాగలే కదా. అవి కూడా గడుస్తారు పిసులు కొట్టుకురుగా. ఇంకా వేరే ఏమిటి లోపొచ్చేది ఒకటే అనుకోమంటేది. అందుకని వెంటనే చెప్పేశాను మా వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి, మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఆయన ఈ కతార్ ఎయిర్వేస్ చేయకండి. హాయిగా అందుకంటే ఎయిర్ ఇండియా శుభ్రంగా ఉంటుంది, అది కనీసం వాళ్ళు మంచి పనులను చేస్తారు. అందువల్లే గురువు గారు రకరకాలు ఉన్నాయి ఏంటంటే, లేదు తల్లి కొంచెం మేము ఈ మధ్యనే 16 ఏళ్లలో అడుగు పెట్టాం అంటే తిరగేయండి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కాస్త మంచి లీడ్స్ తీయమ్మా అంటే అమ్మాయి తీసింది అనుకోండి, కొంచెం తెలివైంది కనుక టికెట్ క్యాన్సిల్ అయితే రూపాయి దాని టికెట్ తీసింది. అంటే ఆ 10 రూపాయలు కలిసి వస్తే గురువు గారు ఏమో గుడి కొడుతున్నారు కదా దానికి వచ్చని. కానీ ఏమైంది, ఒకటి ఎగ్గొట్టాడు, ఈ 30,000 పోయి 5,000 ఎక్స్ట్రా పెడితే టికెట్ డబ్బులు వస్తాయి. అందువల్ల మన వాళ్ళు తెలియకుండానే చేసే చిన్న పొరపాట్లు ఉన్నాయి. అదేదో జీడిపప్పు ఒక పరుపు కోసం కక్కుర్తి పడితే కేజీ జీడిపప్పు పోయింది. అలాగా టిక్కెట్లు ఎలా తీయాలో, ఆర్గనైజేషన్ ఎలా చేయాలో అప్పుడప్పుడు నన్ను అడగండి అబ్బా. దొరికినప్పుడు గురువు గారికి పురాణం చెప్పడమే కాకుండా ఇంత పీఠం నిర్వహణ చేయడం ఉంటుంది కదా. అందువల్ల ఏ పని ఎలా ఉంటుందో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. అందువల్ల వసంత రావుడు అనే ఊహ నాకు మనసు తెలిసిపోయింది. అలా కొన్ని కార్యక్రమములు భవిష్యత్తుని గ్రహించే శక్తి నిత్యం పురాణములు చెప్పడం వల్ల తెలుస్తాయి. అంతకంటే అక్కడ ఏదో మేము మీకంటే గొప్పవడం కాదు, మా వృత్తే పురాణం చదవడం, చెప్పడం, జపం చేయటం, మంత్రానుష్ఠానం చేయటం, భజన చేయడం తప్ప లౌకిక ప్రపంచంతో తక్కువగా ఉంటాం కనుక, ఎక్కువ వాటితో సంబంధం ఉండదు కనుక తెలియకుండానే ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, జరిగితే వచ్చే నష్టమేమిటో లాభమేమిటో తెలుస్తాయి. అందుకని దాన్ని పరిహరించడం కోసం గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి అని మన పెద్దలు చెప్పారు. గోవింద ఏమైతేనే అద్భుతంగా అర్థం చేసాం, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఈ భాగవత సప్తాహం ముందు పునర్జన్మ లేకుండా చేస్తుంది, యహము పరము అన్ని ఇస్తుంది, ఈ చెత్త కార్యక్రమాలకు దూరంగా ఉంచుతుంది. ఈ వీటి ద్వారా తరించాలి. కానీ నీచుడైన కంసుడు ఈ శాఖాపరమైనటువంటి వ్యామోహం ఎక్కువ కలిగినవాడు. యాదవులలో భోజకులము, యదు వంశము, వృష్ణి వంశము, కుకురు వంశము, అంధక వంశము, దాశారహ వంశము, సాత్వత అని ఇన్ని శాఖలు ఉన్నాయి. అందరూ వ్యవహారంలో యాదవులే, కానీ యాదవుల్లో భోజ, వృష్ణి, సాత్వత, అంధక, కుకురు, దాశారహ ఇత్యాది శాఖలు ఉన్నాయన్నమాట. అందులో శ్రీకృష్ణుడి యొక్క వంశం అంతా యాదవ వంశం. ఇక కంసుడికి భోజ వంశం, అందుకని మేము భోజులం అని చెప్పుకుంటారు వాడు. కృష్ణుడికి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, కజిన్, వాళ్ళ పిల్లి గారు అబ్బాయి, అతనేమో వృష్ణి వంశస్థుడు. ఇక పరమ దుర్మార్గుడు శిశుపాలకంత ఉత్తరుడు, సాత్వత, అంధక వంశాలు, ఇలా అందులో పడి ఇన్ని శాఖలు ఉన్నాయి. వీళ్లలో భోజ కులస్తులు కొంచెం అహంకారం ఎక్కువ. మీ అందరిలోకి గొప్పవాడు, కొంచెం మాకు కొమ్ములు ఉన్నాయి, మేమే గొప్పవాడు. అందులో వాళ్ళు వేదాలు కూడా చదువుకోవడం వల్ల వేద పండితులని అహంకారం కూడా ఉంది. కొంతమందికి విద్యామతం కూడా ఉంటుంది. అందుకని వాడు ఏమన్నాడు, అక్రూరా నువ్వు నా బంధువువి, నా శాఖవాడివి, అందుకే నిన్ను పిలిచాను. మా మేనల్లుడైనప్పటికీ మన శాఖాన్ని ధిక్కరిస్తున్నటువంటి కంసుడు
మేనల్లుడు కృష్ణుడు అనేవాడు బృందావనంలో పుట్టి పెరుగుతున్నాడు. ఈ కృష్ణుడు నిజానికి దేవకీ వసుదేవుల పిల్లవాడట. వాడు తన సోదరుడు బలరామునితో కలిసి నన్ను చంపడానికి ప్రణాళికలు రచిస్తున్నాడని విన్నాం. అది జరగకూడదు, నువ్వు వెళ్ళు, వాడిని ఏదో రకంగా ఇక్కడికి తీసుకురా. నేను చెయ్యబోయే ధనుర్యాగానికి పిలిపించు. రేపు నువ్వు ద్వాదశి నాడు బయలుదేరు, త్రయోదశి నాడు అతన్ని ఇక్కడికి తీసుకురా, చతుర్దశి నాడు బలయ్యాక వాడి సంగతిగా చూసుకుంటాను. నా రథాన్ని, బలమైన గుర్రములు పోంచిన రథాన్ని తీసుకెళ్ళి బలరామకృష్ణుల్ని నందాదులను యజ్ఞానికి పిలిచానని తీసుకురా అన్నాడు. వీడి ఆలోచన ఆయనకు తెలుసు, ఇక్కడికి పిలిపించి చంపాలనుకుంటున్నాడని తెలిసి అయినప్పటికీ కూడా మహారాజా నువ్వు పంపితే వెళ్లకుండా ఉంటానా? కొంతమంది అన్నీ తమ చేతిలో ఉన్నాయనుకుంటారు, కానీ నిర్ణయించే పరమాత్ముడు ఒకడు ఉన్నాడని గ్రహించలేకపోతున్నారు. పరమాత్మలు లేదు ఎలా ఉందో, నేను మాత్రం నువ్వు చెప్పినట్టుగా రేపు బయలుదేరతాను అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు అక్రూరుడు అనే ఒక మహానుభావుడు పెడితే కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు రావడం ఖాయం అని అర్థమైపోయింది వీడికి. వచ్చాక చంపాలి కదా. చంపడం కోసం ముందుగా ఏం చేశాడు, మావటి వాడిని పిలిచాడు. ఈ కంసుడి దగ్గర ఉన్న ఏనుగుల్లో చాలా గొప్ప ఏనుగు ఉంటుంది, దాని పేరు కువలయాపీడము. కు అంటే భూమి, వలయము అంటే మండలం, కువలయాపీడము అంటే భూమండలమును పీడించగలిగిన ఏనుగు. మొత్తం భూమండలంలో 10,000 ఏనుగుల్ని చంపింది ఆ ఏనుగు ఒకటి. అంత గొప్ప ఏనుగు, కొండలా ఉంటుంది అది. ఆ ఏనుగు అంటే కంసుడికి చాలా ఇష్టం. వాడు ఎలా చెబితే అది వింటుంది. ఆ ఏనుగుని నడిపే మావటి వాడిని పిలిచి, ఒరే మావటివాడ, బలరామకృష్ణుల్ని ఇక్కడికి పిలిపిస్తున్నాను, వాళ్ళతో మల్ల యుద్ధం చేయించే ఒక ప్రక్రియ పెట్టాను. మల్ల యుద్ధం కోసం ఒక రంగస్థలం ఉన్నది. అంటే ఇప్పుడు మన స్టేడియం లాంటిది, క్రికెట్ స్టేడియం లాంటిది, వృత్తాకారంలో ఉంటుంది అది. నేను ఎత్తైన మంచి మీద కూర్చుంటాను. దానికి మహారాజులు రావడానికి ఒక దారి ఉంటుంది, అందరూ రావడానికి సింహద్వారం ఉంటుంది. ఆ సింహద్వారం నుంచి అందరూ వచ్చాక ఆఖరణ బలరామకృష్ణులు వచ్చేలా చేస్తాను. బలరామకృష్ణులు రావడంతో నీ ఏనుగులు ఉసిగొలిపి వాళ్ళని తొక్కించి తొండంతో కొట్టించి చంపాలి. ఇలా చేసినందుకు నీ జీతం బాగా పెంచుతాను. 1000 సింగపూర్ డాలర్లు శాంక్షన్ అనగానే మహారాజా అలాగే చేస్తానని వాడు వెళ్ళిపోయాడు. కానీ వీడికి ఇంకా లోపల నమ్మకం లేదు. ఏనుగు కూడా కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపలేకపోతే ఎలాగా? ఏమో బలరామకృష్ణులు ఎవరు పంపితే వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి ఇంకేదైనా మార్గం చూద్దాం అనుకుని తన దగ్గర ఉన్న మల్లుల్ని పిలిపించాడు. వాడి దగ్గర 100 మంది కంటే ఎక్కువ మల్ల యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, బాక్సింగ్ చేసేవాళ్ళు. అటువంటి మల్లుల్లో ముఖ్యులు చాణూరుడు, ముష్టికుడు. ఈ ఇద్దరు మల్లులకి నాయకుడు. అందులో చాణూరుడు అనేవాడు ఆంధ్రుడు. మీరందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారుగా. చాణూరాంధ్ర నిషోధన. చాణూరుడనే ఆంధ్రుణ్ణి చంపాడు. చంపినవాడు కృష్ణుడని ఒక నామమే ఉంది ఏకంగా. అంటే మన తెలుగు వాళ్ళు ఆ రోజుల్లో దిక్కుమాల భస్మాసుర హస్తానికి ఓటేశారు అనమాట. అసలు వీళ్ళ వల్లే కదండి, ఏపీ వల్లే కదండి యూపీఏ గవర్నమెంట్ 2 సార్లు తగులగింది. అందులో తెలుగు వాడు బాగుపడాలి. బాగుపడకపోతే ఎలాగా? పద్మం ఒకటే మిమ్మల్ని రక్షిస్తుంది, పద్మాకరాన్ని పట్టుకోండి అంతే అని నేను లేదంటే వ్యాసుడు చెప్తాడు. ఆ రోజుల్లో ఎక్కడో రాజమండ్రి ప్రాంతం నుంచి బయలుదేరి వాడు కంసుడి దగ్గరికి వెళ్ళి, కంస మహారాజు దగ్గర వెళ్ళి కొలువు చేసి తన బలంతో కంసుడిని రక్షించేవాడు ఈ చాణూరుడు నాయకుడు. వాడికి ముష్టికుడు కూడా ఉన్నాడు. వాడు బీహార్ వాడు. మగధ సామ్రాజ్యం అనేవారు అప్పట్లో బీహార్ని. మగధ, దానికి రాజధాని పాటలీపుత్రము లేక రాజపురము. పాటలీపుత్రమే నేటి పాట్నా. అక్కడి నుంచి వచ్చిన వాడు ముష్టికుడు. ముష్టికుడు అంటే ముష్టి ఎత్తుకునేవాడిని కష్టమా? ముష్టి అంటే పిడికిలి, పిడికలతో డిస్కొని కొట్టుకుంటారు కదా, అందుకని పిడికలతో కొట్టుకునేవాడు ముష్టి యుద్ధం చేసేవాళ్ళు కనుక ముష్టికుడు అన్నారు వాడిని. అసలు ముష్టాడని పేరు అలాగే వచ్చింది. పూర్వం ఇంటికి వచ్చి భిక్షాందేహి అంటే గుప్పెడు బియ్యం వేసేవారు అంతా. అందుకని గుప్పెడుని సంస్కృతంలో ఏమంటారు? ముష్టి అంటారు. ముష్టి బియ్యం పుచ్చుకున్నవాడు కనుక వాడు ముష్టి అడిగాడు. ఆ విధంగా ముష్టి ఎత్తుకునే వాళ్ళకి ఇంటి పేరు ముష్టి కూడా ఏర్పడిపోయింది కొంతకాలని. అదేదో తప్పుడు శబ్దం అయిపోయింది వాడు మనకు తెలియక. కాబట్టి ముష్టి శబ్దం కూడా కేవలం గుప్పెడు అని అర్థం అనమాట. ఇలా డిస్కొని కొట్టుకునేవారు. కావాలంటే నేర్చుకోండి ముష్టి యుద్ధం. పిల్లలు అలాగో ఇంటి దగ్గర ముష్టి యుద్ధమే చేస్తారు.
ఈ ముష్టికుడిని వెళ్ళి పిలిచి, నాయనలారా మల్లులారా, మీరుండగా నాకేం భయం లేదు. బలరామకృష్ణులు ఏనుగు చేతిలో చావకపోతే మీరు వచ్చి వాళ్ళ యుద్ధానికి పిలిచి ఒక్క చంక కింద పెట్టి ఒక నొక్కును చంపేయండి. మీరు ఇంతంత కొండల్లో ఉంటారు కనుక చంక కింద పెడితే చచ్చిపోతారు. అసలు చంక కింద పెడితే ఈ చంక వాసనకే చచ్చిపోతారు దిక్కుమల్లాడు ఎవడైనా. అందులో చంపి వాడేయండి అనగా, అలాగే మహారాజా అన్నారు వాళ్ళు. ఇప్పుడు వాడికి ఇంకా అనుమానం పట్టుకుందిటండి. ఏనుగు వల్ల చావక ఈ మల్లుల వల్ల చావకపోతే ఎలాగానని ప్రత్యేకంగా వాటి దగ్గర ఉన్న మూలబలాన్ని పిలిచాడు. స్పెషల్ కమాండోస్ అన్నమాట. వాళ్ళని పిలిచి, ఇక మీరైనా చివరిగా వాళ్ళని చంపండి అన్నాడు. ఇన్ని ఏర్పాట్లు చేసుకుని పడుకోవడానికి వెళ్ళాడు కానీ పాపం వాడికి నిద్ర పట్టట్లేదు. ఓరి దేవుడు, ఈ కృష్ణుడు ఏమైపోతాడు, నన్ను చంపుతాడు, చస్తాడు అని లోపల బెంగతో సరిగ్గా నిద్ర పెడితే ఒకటండి వాడికి. వైరం ఉంటే శాంతి ఉండదు. ఎవరికైనా విరోధం ఉంటే, లేక ఏదైనా ఒక కార్యక్రమం గురించి వ్యగ్రత, బెంగ ఉంటే వాడికి నిద్ర పట్టదు. అందుకే ఏదైనా పని మొదలు పెట్టాక అనవసరంగా బెంగెట్టుకోకూడదు. అన్నిటికీ పరమాత్మ ఉన్నాడు అనుకుంటే హాయిగా సాగుతాయి. మన ప్రయత్నం మనం చేయటం, అన్నిటికీ బెంగెందుకండి. నేను సప్తాహానికి పిలిచాను, జనం వస్తారో లేదో, వాళ్ళకి అన్నం పెడతారో లేదో, వాళ్ళకి కారు దొరుకుతుందో లేదు, ఎందుకే ఈ బెంగ? ఎలా జరగాలో పరమాత్మ నిర్ణయం ఒకటి ఉంటుంది. కానీ నీ పని నువ్వు చేయాల్సిన పని మాత్రం మనపడి ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇంట్లో కూర్చోమళ్ళీ అలా కూర్చుంటే అయిపోతారు. ఎలాగో దేవుడే భోజనం పెడతామని వీళ్ళు వంట ఏర్పాటు చేయకపోతే వస్తారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు చెయ్యాలి, కానీ టెన్షన్ పెట్టుకోతున్నాడు. అది ఎక్కడ. అంతేగాని ఇది విని రేపటి నుంచి ఎలాగో గురువు గారు చెప్పారు కదా, వాటి ఏర్పాట్లు అవే జరుగుతాయి అని ఇంటికి పిలిచి మంచినీడు కూడా ఇవ్వకుండా అన్ని దేవుడు చూసుకుంటాడు అంటే కుదరదు. అప్పుడు ఈ జీవుడు పైకి లేచిపోతాడు. తన పనులన్నీ తాను చేసి అనవసరముగా దాని మీద వ్యామోహమో, బెంగో, ఇంకొక దుఃఖమో పెట్టుకోవద్దు అన్నారు. ఆందోళన మాత్రం ఉండరాదు. ఆందోళన వల్ల నిద్ర పట్టదు. జ్వరం కంటే చింతాజ్వరం ప్రమాదమైనది. జ్వరం శరీరాన్ని పాడు చేస్తుంది. మానసికమైన వ్యాధులే చింత, ఆలోచన సరిగ్గా జరగదేమో, ఇతరులు ఏదో ద్రోహం చేస్తున్నారేమో అనే ఆలోచన, అది మనిషిని సర్వనాశనం చేస్తుంది. రోగం లేని రోగి మనిషి పాడైపోతాడు. అలాంటి రోగాల నుంచి బయటపడడం కోసమే సకల స్తోత్రములతో స్తోత్ర పద్మాకరం అనే ఒక పుస్తకం వేశాం. అద్భుతమైన స్తోత్రాలు పద్మపురాణంలో, శివపురాణంలో, దేవీ భాగవతంలో, ఇటువంటి వాటిల్లో అరుదుగా మానవుడికి అంత తేలిగ్గా దొరకనివి, పండితులకి తప్ప సామాన్యులకు దొరకని స్తోత్రాలన్నీ కలిపి ఒక 100 స్తోత్రాలు ఉంటాయి. వాటితో ఒక పుస్తకం వేశాం. ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరణ చేసేసాక మిగతా కథ కొనసాగిద్దాం. అది నా పట్టుకురండి. అమ్మగారిని కూడా ఒకసారి చూడండి. గోవిందా. చూసారా, ఇది దిండయం దేవుని నిర్ణయం. నాకు అసలు ఆ ఊహే లేదు, కానీ మధ్యలో ఆయన గుర్తుకు తీసుకొచ్చాడు. భవరోగ నివారణ కోసమని మానవుల కోసం ఇచ్చిన స్తోత్రములు ఎంత అద్భుతమైన స్తోత్రాలండి. ఇవి మీ దగ్గర ఉంటే దాదాపు అన్ని రకాలైనటువంటి కవచములు, మంత్రములు, ఆఖరికి నేను రచించిన గీతములు కూడా ఉంటాయి. చివరిలో గీతాలు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి 4 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి ఇందులో. మిగతా పుస్తకాలు కావాలంటే హైదరాబాదు లేక ఏలూరు రావాలను. ఒకసారి చూపించండి. ఆవిష్కరించేసి ఒక్క కాపీ మాత్రమే. గట్టిగా తప్పట్లు కొట్టండి. అమ్మాయికి శ్రద్ధకి ఇచ్చేస్తే తనే చూసుకుంటూ వెళ్తాను. గోవిందా. ఇందులో చూసారా మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి? ఇందులో 300 చెప్పండి, 224. ఆఖరిని గురువు గారు రాసిన పాటలు కూడా ఉంటాయి. మొత్తం హనుమత్ కవచం, శ్రీకృష్ణ స్తోత్రం, అనేకములైన దివ్య కవచాలు, స్తోత్రాలు ఒకటి అన్ని ఇందులో ఉంటాయి. ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది, భగవత్ సంబంధమైనది, అద్భుతమైన పుస్తకాన్ని కావలసిన వాడు స్వీకరించండి. వద్దనుకున్నవాడు కనీసం దండం పెట్టండి. గోవిందా. ఓ పుస్తకం ఇక్కడ ఎట్టి పెట్టమ్మా, నీ సొమ్ములకు పోయినట్టు పట్టుకుపోతున్నాం. గోవిందా. అందువల్ల చింతాజ్వరం వల్ల వాడికి ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. వాడికేమో ఆందోళన వల్ల నిద్ర పట్టకపోతే
ఆనందం వల్ల నిద్ర పట్టనివాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే అక్రూరుడు. ఆయనకి ఏమిటి ఆనందం? రేపు ఉదయం లేస్తాను, రథం తీసుకుని బృందావనానికి వెడతాను, ప్రయాణమై బృందావనం చేరతాను. అక్కడికి చేరగానే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం అవుతుంది. కృష్ణుణ్ణి చూడబోతున్నాననే ఆనందంతో ఆయనకి నిద్ర పట్టలేదు. చూసారా, ఎవరి బాధ వాళ్ళది. దుఃఖం వల్ల కొందరికి, ఆనందం వల్ల కొందరికి నిద్ర పట్టదు. నన్ను చెప్తారు ఎవరు, సింగపూర్ వస్తున్నాం, కాంబోడియా వస్తున్నాం గురువు గారితో, వాళ్ళకి నిద్రట్లేదు. కొంతమందికి అదొక ఆనందం. మా గురువు గారు వస్తున్నారు, రేపు పొద్దున సప్తాహంలో చూడాలనే ఆనందంతో నిద్ర పట్టలేదు ఒక ఆవిడకి. అలా వారి వారి సంస్కారాలను బట్టి ఆనందం వల్ల కొందరికి నిద్ర పట్టదు, దుఃఖం వల్ల కొందరికి నిద్ర పట్టదు. ఈయన ఆనందంతో తెల్లవారుజామున లేచి మంచి రథం తీసుకుని రథం తోలుకుంటూ బృందావనానికి బయలుదేరాడు. వెడుతున్నంతసేపు రకరకాల ఆలోచనలు వచ్చాయి ఆయనకి. ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబుల రుహులకు ఈబడెనో తొలిబామునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టులను పట్టగలే ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగడి. నేను నా పూర్వజన్మలో ఏ తపస్సు చేశాను, లేక ఏ పురాణ కథని ఏ మహానుభావుడు చెబుతూ ఉంటే విన్నాను. తపస్సు పూర్వజన్మలో చేసినవాడు, పురాణములు శ్రద్ధతో విన్నవాడు శ్రీకృష్ణుడిని చూడగలడని పెద్దలు చెప్పారు. ఇప్పుడు నేను కృష్ణుడిని చూడబోతున్నానంటే ఇందులో ఏదో ఒకటి చేసి ఉంటాను. ఇక మూడవది, ఎట్టి ధనంబులు అర్హులకు నీబడెనో తొలిబామునందు, పూర్వజన్మలో నా ధనాన్ని ఏ మహానుభావుడితో దానం చేసి ఉంటాను, ఏ సత్యనారాయణ స్వామి గుడి కడుతూ ఉంటే ఇచ్చుంటాను. ఆ పుణ్యం ఉంటేనే శ్రీకృష్ణుడి దర్శనం అవుతుంది. లేకపోతే నాలాంటి ఒక సామాన్యుడు ఏదో యాదవ వంశంలో పుట్టి భగవద్ధ్యానం మాత్రమే చేసి పెద్దగా తపస్సు లేకుండా ఉండేటటువంటి వాడు కూడా అంతటి పరమాత్మను కృష్ణుడిని చూడబోతున్నాడు. అంటే ఇది పూర్వజన్మ సుకృతమే. పరమాత్మని చూడటువంటి మాటలకండి. యదువంశం పవిత్రమయ్యింది ఆ మహానుభావుడి పాదస్పర్శకు. అంతే, ఆ వంశం ఎంత గొప్పదో ఆలోచించాడు. ఆ వంశాన్ని తరింపజేసి అందులో ఉన్న వాళ్ళని మోక్షానికి పంపడానికి పుట్టాడు ఆ పరమాత్మ. అటువంటి కృష్ణుణ్ణి మరికొద్ది సేపట్లో చూడబోతున్నాను. ఆదిమునీంద్రుడైన సనక సనాదులు కూడా, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి మహానుభావులైన యోగులు నిరంతరం తపస్సు చేసి యోగాభ్యాసం చేసి కూడా శ్రీకృష్ణుడిని చూడలేకపోతున్నారు. అటువంటిది నేను ఆయన్ని ఇప్పుడు చూడబోతున్నాను. పండితులు ఎప్పుడు కృష్ణుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తారు. దొరకగానే తమ తలలు ఆయన కాలి గోళ్ల మీద పెడతారు. ఆయన కాలి గోరు మీద ఉన్న కాంతి ఈ తలకి తగలగానే అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. అజ్ఞానం ఒక చీకటి. శ్రీకృష్ణుడి కాలిగోళ్లు గొప్ప సూర్యకాంతిని ప్రసాదిస్తాయి. సూర్యకాంతి రాగానే చీకటి తొలగుతుంది. అజ్ఞానం అనే చీకటి కృష్ణుడి కాలిగోళ్ల కాంతి వల్ల తొలగిపోతుంది. అటువంటి కృష్ణుడిని తీసుకురమ్మని నాకు రథం కూడా ఇచ్చి, పైగా బిజినెస్ క్లాస్ ఇచ్చి కంసుడు పంపించాడు. కంసానికి అంత మంచివాడు. కృష్ణుడి తీసుకురమ్మని ఇంకొకటి ఎవడైనా పంపచ్చుగా, నన్నే పంపావంటే ఇది నాకు నువ్వు చేసిన ఉపకారం. నీ ఉద్దేశం ఏదైనా ఈ వంకతో నేను పరమాత్ముడిని చూడగలుగుతున్నాను అని మనసులో ఆనందపడ్డాడు. ఇంకోటి ఉందండి, అక్రూరుని పంపడంలో కేవలం అక్రూరుడు భక్తుడు అవడమే కాకుండా రథం బాగా నడుపుతాడు. కొంతమంది డ్రైవింగ్ చేస్తే ఎంత స్కిల్ ఉంటుందో అందులో ఎక్కితే హాయిగా ఉంటుంది. నిన్న ఎప్పుడో నన్ను తీసుకెళ్లారు ఒక ఆవిడ పేరేంటి, హేమ. ఎంత బాగుందో డ్రైవింగ్, అందుకనే మళ్ళీ తీసుకెళ్ళమన్నాను. నిన్న కుదరలేదు, కానీ ఇవాళ మాత్రం తప్పదు. కొంతమంది డ్రైవ్ చేస్తే వెనకాతల కూర్చున్న వాడికి నెమలీకల కొడుకు మీద హౌసే రెక్కల మీద పడుకున్నట్టుగా ఉంటుంది, హాయిగా ప్రయాణం చేయొచ్చు. కొంతమంది డ్రైవ్ చేస్తారు తిప్పి 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 లోపల వాడు ఢామ్ ఢీమ్ అని ఏదో లగేజీ పడిపోయినట్టు పడిపోతూ ఉంటారు. నాకేమో అడిగిపోతూ ఉంటుంది ప్రాణం. ఇంకో గొడవ, డ్రైవింగ్ వచ్చిన వాడికి అసలు అందుకే ఫ్రంట్ సీట్ లో కూర్చొని నేను చాలా కాలం నా కారుని ఎవరికి ఇచ్చేవాడు కదా. ఈ మధ్యన ఇంకా పర్లేదులే, కాస్త రాజుకెళ్ళి వెంకటేష్కి డ్రైవింగ్ వచ్చింది కదా అని వాడికి ఇచ్చాను. కానీ ఎక్కువ కాలం నేనే నడుపుకునేవాడిని. అన్ని పనులు నేనే చేస్తే ఏం బాగుంటుంది? నేనే రథం గడిపి, నేనే బాణాలు వేసి, నేనే పురాణం చెబితే, నేనే యుద్ధం చేస్తే, అన్ని నేనే చేస్తే ఎలాగా? అందుకని ఏ పనులు కా పనులు పక్కన పెట్టాను.
అసలు వంటనే చేస్తే మీరు ఇక వీళ్ళు లొట్టలేసు తింటారు. ఇక పురాణం పోయి పులిహార చేస్తారనే ఉద్దేశంతో మానేశాను. కానీ ఏం పులిహార అంటే కొంతమంది చేస్తారు, అది పులిహారలో ఉండదు, పసుపు అన్నం లేదా అయితే పులుపు. అసలు పులిహార చేయటం అంటే ఏంటనుకుంటారు, అలా చింతపండు పులుసు బాగా ఒక అరగంట సేపు మరగాలి. ఆ పులుసు బాగా కళకళ్ళాడాక తాపు రెచ్చిపోయే పోపు అందులో వేసేసి ఆ ఉడికిన తర్వాత అప్పుడు ఆ అన్నంలో కలిపి వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పులు ఇవన్నీ వేసి సక్రమంగా ఉప్పు వేస్తే ఆ పులిహార తిన్నవాడు ఈ జన్మలోనే వైకుంఠానికి పోతాడు, లేకపోతే కూడా పోతాడు కానీ నరకానికి పోతాడు. పులిహార బాగుంటే వైకుంఠానికి తీసుకెళ్తాడు ఆయన. అందుకని బాగుంది వంట చేయడం వచ్చని చెప్పడం మానేశాను. లేకపోతే అవుతుంది రేపు ఏ వల్లు ఏమంటుంది, గురువు గారికి ఎలాగో వంట వచ్చు కదా, ఎందుకు వచ్చిందండి, ఎలాగో మా తప్పులు క్షమించమన్నాం, ఆయన తప్పులు జీడి పప్పులు అయిపోతాయని దీవించారు, ఆ తప్పులు ఇది ఓ తప్పు వంట చేయించేద్దాం అంటారు. అందుకని ఈయన మీదట చెప్పట్లేదు. కానీ ఆయన రథం అలా సుకుమారంగా నడుపుతాడు, వేగంగా నడుపుతాడు. అలాగని వది అదేదో నడక కాదు, కానీ నడపడంలో ఒక నైపుణ్యం ఉంటుంది. అలా నడుపుకుంటూ వెడుతున్నాడు ఆయన. ఇంకా మరికొద్దిసేపట్లో కృష్ణుడిని చూస్తానని ఆనందం పెరిగిపోయి పొంగిపోయాడు ఆయన. కానీ నేను తీరా వెళ్ళాక కృష్ణుడు నాకు దర్శనం ఇస్తాడా లేక పొమ్మంటాడా అని మళ్ళీ ఇంకొక ఆందోళన వచ్చింది. ఇతడా కంసుని చేత పంపువడి నన్ను హింసింపనే తెంచినాడతి దుష్టుండని చూచునో, సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటం తలపోసి నన్ను సుజనుంగా చూచునో, ఎట్టి ఉన్నతిగా విల్చునో ఏ క్రియం బలుకునో నా భాగ్యమెట్లున్నదో. నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే కృష్ణుడు నన్ను చూచి, ఈ అక్రూరుడు కంసుడు పంపగా వచ్చాడు, నన్ను తన రథం ఎక్కించుకొని ఆ బృందావనం నుంచి మధురా నగరానికి పట్టుకెళ్ళి కంసుని ద్వారా నన్ను చంపాలని ఇతడి ఆలోచన ప్రణాళిక. కాబట్టి నన్ను హింసించడానికి వచ్చాడని నన్ను చూడగానే అసహ్యించుకుంటాడేమో అని ఒక అనుమానం వచ్చింది. నేను భక్తుడిని, కానీ నన్ను పంపినవాడు దుర్మార్గుడు కదా, కాబట్టి కంసుడు నన్ను చంపడానికి వీడిని వాడుకుంటున్నాడని నా మీద కోపం వస్తుంది. ఒక్కోసారి మనం అంటే ఇష్టం అవతలవాడికి, కానీ అవతల పిలిచిన వాడి మీద కోపంతో మన దగ్గరికి రాపోవచ్చు కదా. వాళ్ళు పెద్ద రాజకీయాలు ఉంటాయి ఇక్కడ. అంటే గురువు గారు అంటే ఇష్టమే, కానీ ఒక్కోసారి అవతలవాడి మీద కోపంతో ఈతని మీద కోపం కూడా రావచ్చేమో అని భయపడ్డాడు. మళ్ళీ అంతలోనే ఏమనుకున్నాడు, చిచ్చి కృష్ణుడి గురించి ఇలాంటి ఆలోచన వచ్చింది ఏంటి నాకు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సమస్త ప్రాణుల లోపల ఉంటాడు, బయట ఉంటాడు. అంతర్యామి అయిన పరమాత్ముడు నా మనస్సులో ఉండడా, నా మనస్సు ఆయనకి తెలియదా? తెలుసు. కాబట్టి నేను కంసుడు పంపగా వచ్చినప్పటికీ తన భక్తుడిని భావించి నన్ను గౌరవిస్తాడు, నాకు ఇంత అన్నం పెడతాడు, నాతో కూడా వస్తాడేమో అని మళ్ళీ ఆలోచన వచ్చింది. నాకు కృష్ణుని వల్ల సత్కారమా క్షేత్కారమా, తిరస్కారమా పురస్కారమా, ఇలా పరిపరి విధాలుగా భావించి ఏమో నా అదృష్టం ఎలా ఉందో అనుకున్నాడు. ఏమైనా పర్వాలేదు, కృష్ణుడు తిట్టినా కొట్టినా పరమాత్ముడు కదా, ఆయన ఏమంటే మాత్రమే, ఆయన ఏం చేసినా ఆశీర్వచనమే, ఆయన పొమ్మన్నా ఆయన కాళ్ళు అనవు అని ఒక దృఢ నిశ్చయం మాత్రం చేసుకున్నాడు. చీపు అంటే పో అని అనుకున్నాడు ఆయన. అల్లకభ్రాజితమై శుభాంసులిపమై హాస ప్రబోద్ధామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న జలజాతాక్షుని నిర్మొగంబు కననవు సత్యంబు నాకు నా వలదిక్కేగుతున్నవి, నా వలదిక్కేగుతున్నవి వనమృగౌరాతంబులు ఈ త్రోవలం. మరి కొద్దిసేపట్లో నేను కృష్ణుడిని చూస్తాను. ఆ కృష్ణుడు ఎటువంటి వాడు, ఉంగరాల జుట్టు కలిగిన వాడు. ఆయన తల వెంట్రుకలు గిరదాల జుట్టుతో ఉంటాయి అనమాట, చాలా చక్కగా రింగులు రింగులు తిరుగుంటాయి. ఎంత బాగుంటుందో జుట్టు చూస్తేనే ముచ్చటగా ఉంటుంది. అందులో ముఖానికి అందం ఏమిటనమాట, జుట్టు. అది ఉన్నవాడికి తెలియదు కానీ లేనివాడికి దాని మీద వస్తుంది వ్యామోహం. అయ్యో,
గురువు గారు, ఆ రోజుల్లో నా జుట్టు ఉండేదండి, ఆ జుట్టు చూసే మా ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుందండి, నా కర్మగారి ఏమిటో మరి ఆవిడ అనుగ్రహమో లేకపోతే ఇంకో అనుగ్రహం ఇప్పుడు పోయిందండి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అసలు ఈ మధ్యన ఎక్కడికైనా జుట్టు ఊడిపోకుండా ఉండే ఆ వ్యోమకేశ మంత్రం అంటున్నారు, నన్ను మోక్షం మంత్రం పోయింది. ఎప్పుడో పురాణంలో చెప్పంటే వ్యోమకేశి నమః మంత్రం చేసుకోండి అని, ఆ మంత్రం గురించి అడిగేవాళ్ళే తప్ప మోక్షం గురించి ఎవరు అడగటం లేదు. అంటే జుట్టు ఎంత గొప్పదో ఆలోచించండి. అందువల్ల కృష్ణుడికే జుట్టు అమ్మ. సుధాంశు నిపమై, చంద్రబింబంలో ఉంటుంది ఆయన ముఖం. ఇంకా చంద్రుడిలాగా ఉండే ఆ ముఖానికి అందం నవ్వు. ఆయన నవ్వు వెన్నెలలా వెలిగిపోతూ ఉంటుంది. తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు. చెవులకు కుండలాలు ఉంటాయి. ఈ కుండలముల కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు తడుక్కుని వచ్చే కొంతమంది బుగ్గలు ఎంత బాగుంటాయోనండి, దిక్కుమాల రంగు లేకుండా ఒరిజినల్ గా. అందువల్ల ఈ కర్ణకుండలముల యొక్క కాంతి పడడం వల్ల మెరిసిపోతున్న బుగ్గలతో ఉంటాడు ఆయన. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని, పద్మాక్షుణ్ణి మరికొద్ది సేపట్లో చూడబోతున్నాను. గ్యారంటీగా కృష్ణుడు చూస్తాను. ఎందువల్ల అంటే శకునములు బాగున్నాయి అనుకున్నాడు ఆయన. వల అంటే కుడివైపు, దాపల అంటే ఎడం వైపు. నా కుడివైపు నుంచి జింకలు నక్కలు పెడుతున్నాయి. కుడివైపు నుంచి అడవి జంతువులు ప్రయాణం చేసి వెడితే అనుకున్న పని అవుతుంది, గొప్ప వాళ్ళ దర్శనం అవుతుంది. అందుకని నా వల దిక్కే కూర్చున్నవి వనమృగ వ్రాతం బోలి త్రోవలని పక్కన పెడుతున్నాయి కనుక, అందులో ముఖ్యంగా నక్క మంచిదండి, కుక్క మంచిది కాదు. దిక్మాల కుక్క ఎదురుకూడదు. మీకు ఎంత ఇష్టమైనా దాన్ని గుడ్డు పెట్టినా లోపల పెట్టాలి. ఆ మధ్యన ఒకటి అడిగాడు అవధానంలో, ఏమంటే ఇంట్లో చూస్తుంటే కుక్క ఎదురు వచ్చింది, కుడివైపు పెడితే మంచి శకునమా, ఎడం వైపు పెడితే మంచి శకునం అంటే కరవకుండా పెడితే మంచి శకునం. అందువల్ల కుడివైపు నుంచి చక్కగా ఈ వనమృగాలు పెడుతున్నాయి కనుక నాకు కృష్ణ దర్శనం అవుతుంది. చీకటి పడే లోపు నేను కృష్ణుడిని చూస్తాను. ఆయన కాళ్ళ మీద కర్రబడ్డట్టు పడిపోతాను, కాళ్ళకి దండం పెడతాను. అప్పుడు ఆయన తన హస్తం ఎత్తుతాడు. ఆ హస్తం ప్రశస్త హస్తం, అభయ హస్తం, పద్మరేఖలున్న చెయ్యి. ఆ హస్తం నా మస్తం మీద పెట్టగానే సమస్త పాపాలు తొలగిపోతాయి అని భావించి పొంగిపోతూ ఉండగా రథం ఆగిపోయింది. గుర్రాలు కదలం. కొరడాకతో చెల్లన్నా అదేం కదలడం లేదు. ఏమిటా అని చూశాడు ఆయన. గుర్రాలకి జ్ఞానం ఉందండోయ్. ఆ నేలలో, ఇసుక నేలలో అంత పూర్వమే ఒక ఆయన నడిచి వెళ్ళాడు. ఆయన పాదముద్రలు నేల మీద ఉన్నాయి. ఆ ముద్రలు తొక్కడం మహాపాపమని ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ గుర్రాలు కూడా ఆనంద బాష్పాలు కారుస్తూ అలా నిలబడి ఉండిపోయి ఆ ముద్రలకి మానసికంగా దండం పెట్టాయి. పశువులైన గుర్రములకు కూడా ఆనందం కలిగించిన ఆ పాదముద్రలు శ్రీకృష్ణ పరమాత్మని పాదముద్రలు. అంతఃపూర్వమే అలా నడిచి వెళ్ళాడు అక్కడి నుంచి ఇంటికి. అందుకని ఆగిపోయాయి. అర్థమైంది దీనికి. జలజాంకుశాది రేఖలు గల హరి అడుగుల చొప్పుగని. కృష్ణుడి అడుగులను ఎలా తెలుస్తాయి? ఇదో భాగవతంలో చెప్పారు. జలజాంకుశాది రేఖలు కల హరి అడుగుల చొప్పు. శ్రీకృష్ణుడి అరికాల్లో పుట్టుకతోటి శంఖం, చక్రం, పద్మం, ఏనుగులు పొడిచే అంకుశం, ధనుస్సు మొదలైనవి ఉంటాయి. అందువల్ల ఆయన కాళ్ళ పెట్టగానే నేల మీద ఆ ముద్రలు పడిపోతాయి. ఆ గుర్తులు స్పష్టంగా స్ఫుటంగా కనపడతాయి. అందువల్ల పద్మరేఖలు కలిగిన శ్రీకృష్ణుని పాదమును ఎవరైనా గుర్తుపట్టవచ్చు. నేల మీద నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి, వాడు నిజంగా దేవుడు ఉన్నా కదా, ఈ మధ్యన ఎవడికి వాడే నేనే కల్కి అంటాడు. నెత్తిగా జుట్టు ఊడిపోతే కల్కి ఎలా అవుతాడండి? కలి పురుషుడు కాకపోతే. నేను ఇలా అన్నాను అనుకోకండి, నా తపశ్శక్తి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. కల్కి అనే అవతారం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అడ్డమైన వాడికి ఏం కనపడ్డాయి. ఆయన 30 ఏళ్ల లోపుండే కుర్రవాడిలో ఉంటాడు. పసుపు పచ్చ రంగులో ఉంటాడు. అద్భుతంగా అరికాళ్లలో పద్మరేఖలు ఉంటాయి. అంత తేలిగ్గా మానవులకి కనపడ్డావు. ఎన్ని పురాణములు చదివాం, ఎన్ని శాస్త్రములు చదివితే కానీ కల్కి పురుషుడి యొక్క దర్శనం అవుతుందండి. నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవా ధృత కల్కి శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. మిలోచ్చుల్ని నాశనం చేయడానికి
తెల్లని గుర్రం ఎక్కి తిరుగుతాడు ఆయన. ఆయన చేతిలో ఒక కత్తి ఉంటుంది, అది మంచి పొదులుగా వంకర తిరిగి ఉంటుంది, అది తోక చుక్కలా ఉంటుంది. ఆయన పసుపు రంగులో పీతవర్ణంలో ఉంటాడు, తెల్ల బట్టలు కడతాడు. శ్వేతవర్ణంలో ఉన్న బట్టలు పసుపు రంగులో ఉంటాడు. 30 ఏళ్లలోపు ఉండే కుర్రాడిలో ఉంటాడు. మంచి జుట్టల వెళ్లాడుతూ ఉంటుంది, కిరీటం ధరించి ఉంటాడు. గుర్రం మీద ఆ కత్తి గిరగిరా తిప్పుతూ ఈ త్వరక పీరుగుల్ని, ఈ మ్లేచ్చుల్ని, హైందవ ధర్మాన్ని నాశనం చేసేవాడిని, ముఖ్యంగా భస్మాసుర హస్తం పార్టీని నరికి అవతల పారేస్తాడు. ఒక్క తలకాయ కూడా లేకుండా చేస్తాడు. మళ్ళీ ధర్మములు 4 పాదాలను నిలబెడతాడు. అటువంటి కల్కి శరీరములు ధరించిన కేశవ నీకు జయము కలుగాక. భగవంతుడికి జయం కోరుకుంటే మనకి జయం కలుగుతుంది గనక జయ జగదీశ హరే, జగత్తులకి ఈశ్వరుడైన హరే, ఓ హరి నీకు జయము కలుగుగాక అని అద్భుతంగా రాశాడు. ఇంకా అవతారం రావడానికి చాలా టైం ఉంటుంది. నేను చెప్పిన కల్కి పురాణం స్విట్జర్లాండ్ లో చెప్పాను లాస్ట్ ఇయర్. ఆ అద్భుతమైన పురాణం వినండి, అది వింటేనే మన జీవితం చరితార్థం అవుతుంది. 2024లో కల్కి పురాణాన్ని స్విట్జర్లాండ్ లో చెప్పాను. ఉప పురాణాలన్నీ విదేశాల్లోనే ఎక్కువ చెప్పాం, అందులో ఆ కల్కి పురాణం విని తీరాలి. యూట్యూబ్ లో వద్దిపత్తి పద్మాకర్, బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ కల్కి పురాణం అంటూ వచ్చేస్తుంది. అందులో తొందరపడి ఎవడు పెడితే వాడి కల్కి అనుకోకండి. ఆ భ్రమకు కూడా కారణం మనలో అజ్ఞానం ఉండడం వల్ల, తపశ్శక్తి తక్కువగా ఉండడం వల్ల అన్నారు. అందులో ఎందుకు చెప్తానంటే, పరమాత్మనికి అందమైన తల వెంట్రుకలు, మంచి చంద్రబింబం లాంటి ముఖం, నవ్వు అనేటటువంటి కాంతి, తామర పూరేకులు లాంటి కళ్ళు ఉంటాయి. ఆయన బుగ్గల మీద కాంతి పడి చెవుల కొండలాలు విరిగిపోతూ ఉంటాయి. అటువంటి పరమాత్ముడి యొక్క పాదాల్లో ఏముంటాయి? పద్మరేఖలు ఉంటాయి. అవి లేకపోతే ఆయన పరమాత్ముడు కాడు. ఎక్కడైనా మీకు ఆయన భగవంతుడి ఇప్పుడు నేను వచ్చి పద్మాకరుడిని నేనే విష్ణువు అని అన్నానంటే అరికాళ్ళు చూపించమనండి. అరికాళ్లలో పగుళ్ళు ఉంటాయి మనకి, ఆయనకేమో పద్మరేఖలు ఉంటాయి. కాబట్టి భగవత్ స్వరూపుడు అవునా కాదంటే సుస్పష్టంగా చెప్పాడు, అరికాళ్లలో పద్మములు ఉండి తీరాలి. అలాగని వెళ్ళి కాల్పించి ముద్ర వేసుకోకండి. ఈ మధ్యన వాడు ఎవడో నేనే విష్ణువుని నడిపించుకోవాలంటే ఏం చేయాలంటే అన్నాడు, పద్మరేఖలు ఉండాలన్నంట. వెంటనే ఏం చేశాడు, సన్నగా ఐదంతో ఓ పద్మ బొమ్మ చేయించి కొలివిలో కాల్చి కాల్లో వాత పెట్టుకున్నాడు. వాత మిగిలింది. ఇప్పుడు నడవలేక వస్తున్నాడు. ఎందుకు ఈ పిచ్చి పనుల్లో తెలియదు అనమాట. నిజమే, మనందరం భగవత్ స్వరూపులే కాదనంటలా. ఆ భగవంతుడి అవతారం నిర్మించుకోవడానికి లేనిపోయిన పనులు ఎందుకు చేయటం, దానివల్ల ఎన్ని నష్టాలు ఉంటూ ఉంటాయి. తాను ధరించి ఇతరులను ధరింపజేయాలి తప్ప తాను భ్రష్టుడు ఇతరులు భక్తులు చేయరాదు అని శాస్త్రం. అందువల్ల పరమాత్మని పాద రేఖలను చూచి గుర్రములు ఆగాయి అని కనిపెట్టి వెంటనే అక్రూరుడు రథంలోంచి కిందకి దూకి ఆ ఇసుక మీద పడిపోయి దాని మీద 2 చేతులు పెట్టాడు. ఆ పాదరేఖలు కంటికి రాసుకున్నాడు, నెత్తికి రాసుకున్నాడు. ఆనందం ఎక్కువైపోయింది కదా, మొత్తం పాద చిహ్నాలని పాడు చేశాడు. అందుకని గుళ్ళో దేవుడి కాళ్ళు పట్టుకోవద్దు అన్నారు. పట్టుకోమన్నావా ఇంకా విగ్రహం కాళ్ళు బరా గీకి ఇంట్లో కొట్టుకుపోతాం. మనకి అదో పిచ్చి కదా, గురువు గారి కాళ్ళు ఎందుకు పట్టుకోద్దంటారంటే, పట్టుకోమంటే గిల్లేసి రెక్కేసి ఆనందంతో పట్టుకుంటున్నారు. దాంతో ఈ బాధను పడలేక ఈ మధ్యన వాడు ఎవడో అన్నాడు, ఏమండి గోడతో గేకనండి నా గోళ్ళు ఇవ్వండి అని చెప్పి చూపించి ఇలాగే రకరకాలు తెలియదేట్లండి. అందువల్ల స్వామివారి పాద చిహ్నములు చెరిపి ఇక మళ్ళీ రథం ఎక్కి బయలుదేరాడు. ఇక సాయంత్రం ఇంచుమించుగా 4 గంటలు అవుతున్న సమయంలో బృందావనంలో కృష్ణుడి ఇల్లు ఎక్కడుందా అని ఆ ప్రాంతానికి అడుగుపెట్టి వెతుకుతూ ఉంటే ఆ ప్రాంతంలో కొన్ని కుక్కలు వీధిలో పడుకుని ఉన్నాయి. కొత్త వాళ్ళని చూడగానే భౌభౌ అని అరుస్తున్నాయి. అసలు వ్యాసుడు ఎంత గొప్పవాడండి. నూతన పురుషుల్ని చూచి కంగారు కూడా అరుస్తున్న కుక్కలు, వాటిని కూడా వర్ణించాడు. ప్రకృతిని ఎలా వర్ణించాలో అది బాగా తెలుసు. కుక్కలు పడుకున్నాయట. ఈ కుక్కలు ఆ స్థానికులు చూస్తే అరవు, కొత్త వాళ్ళని చూస్తే అరుస్తాయి అనమాట. అందులో యజమాని ఉంటే ఇంకా అరుస్తాయి. అలా అరుస్తున్న కుక్కలు సాయం సంధ్యా సమయంలో పిల్లలకి వేడి నీళ్లు పోస్తున్న స్త్రీలు, వాళ్ళకి తుడిచి బట్టలు వేస్తున్నటువంటి వాళ్ళు, ఆవుల్ని దూడల్ని తీసుకొచ్చి పశువుల కొట్టాల్లో కడుతున్నటువంటి వాళ్ళు కనబడ్డారు. ఇంకా కొంతమంది స్త్రీలు అయితే ఆవుల దగ్గర కూర్చొని 2 కాళ్ళ మధ్యలో ఇంతంత తపేళాలు పెట్టుకుని కొండలు పెట్టుకుని ఆ కొండలో పాలు పెట్టుకుతూ ఉంటే పాలు అందులో పడి సుయ్యి అని శబ్దాలు చేస్తున్నాయట. ఆ శబ్దాలు కూడా విన్నట్ట. అందుకని సుయ్యి అనేది సువిగా మరిపించారు. ఈ విధంగా శబ్దాలు విన్నాడు. ఇన్ని ఇళ్లల్లో ఎక్కడున్నాడు కృష్ణుడు అనుకుంటూ ఉంటే సరిగ్గా ఎదురుగుండా ఉన్న ఒక గోశాల కనపడింది. ఆ గోశాలలో బలరామకృష్ణులు సుస్పష్టంగా కనపడ్డారు. ఎందుకంటే ఆయన చత్వారం లేదు. చత్వారం అంటే తెలుసుగా మీకు,
4 కళ్ళు అని అర్థం. చత్వారం ఏంటి అర్థం ఏంటి? 4. మనకున్న 2 కళ్ళు సరిపోక ఏం చేస్తున్నాం, ఇంకో 2 కళ్ళు పెట్టుకోవట్లేదు, కళ్ళతోడు. అందుకని చత్వారము అన్నారు. అంటే 4 కళ్ళు కలిగిన వాడు అర్థం అనమాట. కానీ పూర్వకాలంలో కళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కనపడేవండి. భీష్ముడు ఎంత యుద్ధం చేశాడు, ఆనాటికి ఆయనకు 125 ఏళ్ళు దాటిపోయి. శతాధిక వృద్ధుడు ద్రోణుడు చచ్చిపోయినప్పటికీ ఆయన కూడా 128 ఏళ్ళు అండి. రాత్రి యుద్ధం చేశాడు చీకట్లో, వీడి మొహం తగలయ్యా అని నేను వ్యాధుడు అన్నాడు. చీకట్లో బాణాలు వేస్తుంటే పడుచోళ్ళు యుద్ధం చేయలేకపోయారు. వాళ్ళ ఆరోగ్యం అంత గొప్పదనమాట. మంచి భోజనం చేసేవారండి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినేవారు కదా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయే ఈ వేస్ట్ ఫుడ్స్, పైకి టేస్ట్ లా కనపడుతూ ఉంటాయి కానీ అవి మన శరీరాన్ని పాడు చేస్తాయి. ఇంట్లో చక్కగా వండుకొని ఎరువులు లేనటువంటి భోజనం చేసే రోజుల్లో ఆరోగ్యంగా ఉండేవారు అనమాట. అందులో అక్రూరుడికి స్పష్టంగా కనపడ్డారు సాయం సంధ్యా సమయంలో బలరామకృష్ణులు. కనినక్రూరుడు పద్మనేత్రులను రంగగాత్రులను ధేను దోహన వాటి సమలంకృత ప్రియులను ద్యత్పీతనీలన వీరోజ్వల వాసులను కుసుమ మాలాధారులను ధీరులను వనితా కాముల కృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములను కనిన క్రూరుడు. చూశాడు అక్రూరుడు, బలరామకృష్ణుల్ని చూచాడు. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగి ఉన్నవాళ్ళు. శరీరములు ధగ ధగ మహాకాంతితో విరిగిపోతున్నాయి. గోశాలలో మంచి బట్టలు కట్టుకుని ఆవుల పాలు పెతకడానికి అక్కడ చేరితే అసలు గోశాలకు వాళ్లే అలంకారంలో ఉన్నారు. అందులో కృష్ణుడు పసుపు పచ్చని వస్త్రం కట్టుకున్నాడు, బలరాముడు నీల వస్త్రం కట్టుకున్నాడు. తెల్లగా ఉండే బలరాముడు నల్ల బట్ట కట్టాడు, నల్లగా ఉండే ఆయన పసుపు రంగు బట్ట కట్టాడు. మెడలో పూలదండలు వేసుకున్నారు. ధైర్యవంతులు. ఆ సౌందర్యానికి ఎటువంటి వాళ్ళైనా ఆడవాళ్ళు బొట్లో పడవలసింది, అంత అందగాళ్ళు. అయినప్పటికీ పరమ పవిత్రమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు. వాళ్ళ గుణములకు ప్రపంచం వారికి నమస్కారం చేస్తోంది. అటువంటి వాళ్ళని చూడటంతో రథం దూరంగా ఆపి పరుగును వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద తలపెట్టి నమస్కరించగానే కృష్ణుడు పరీక్షించడానికి ఏమన్నాడు? అక్రూరా, నువ్వు 40 ఏళ్ళు వాడివి, మేమేమో 8 ఏళ్ల పిల్లలం. ఈ వయస్సు వాడు మాకు నమస్కారం చేస్తే ప్రమాదం కదా, ఆయుక్షణం కదా అంటే కృష్ణ నన్ను వాసగించగలడు. పండితులు బాలురైనా నమస్కరించాలని శాస్త్రం. బాలుడయ్యుడు పూజ్యుడు పండితుండు. అందున మీరెవరో నాకు తెలుసు. మహాత్ములకి వయస్సుతో సంబంధం లేదు. గురువులకి వయస్సు ఏమిటి? వాళ్ళకంటే చిన్నవాళ్ళైనా గురువులు, వాళ్ళకి నమస్కరించాలి. అందువల్ల ఈ పెద్ద చిన్న అనే ఒక భ్రమలో పెట్టి నీకు నమస్కారం చేయకుండా మమ్మల్ని నీకు దూరం పెట్టవు బాబు, నీకు నమస్కారం, నీ వైష్ణవ మా మీద ప్రయోగించగలగాని ఆయన నవ్వి ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత నందుడు స్వాగతం పలికాడు, కూర్చోబెట్టాడు, కాళ్ళు కడిగారు, మంచి పాలు ఇచ్చారు, గుమ్మ పాలు, పితికిన పాలు, దిక్కుమాల ప్యాకెట్ పాలు తీసుకొచ్చి అవి కాచి తోడు పెడితే ఒకటే జిగురంటే ఇక్కడ పెరుగు మాయదారి జిగురు. మేగడ కనపడదు. ఆ మేగడ తిందామంటే ప్లాస్టిక్ నవ్వినట్టుగా నవల్లాన్ని చచ్చిపోతున్నాం. చక్కని చిక్కని ఆవు పాలు పితికి మన కళ్ళ ముందు పితికిస్తే దాన్ని కాచుకొని కాస్త తాగి మిగతా గోరువెచ్చయ్యాక తోడు పెట్టుకుని ఆ పెరుగన్నం తింటే గోలోకానికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని మాలోకాలే కదా, గోలోకాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి పెరుగు ఎప్పుడు దొరుకుతుంది? అలాంటి పాలు తాగాక చెల్లెలు ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా ఆమె పిల్లల్ని చంపిన కంసుడి పరిపాలనలో మీరు సుఖంగా ఉండరనుకో, అయినా అడుగుతున్నాను మీకు సుఖమేనా అన్నాడు నందుడు. అప్పుడు కృష్ణుడు కూడా నీకు సుఖమేనా, జనులంతా సంతోషంగా ఉన్నారా, అన్నిటికీ మించి మా మీద భయంతో నిద్ర లేకుండా ఏడవట్లేదు కదా, భయం నుంచి విముక్తి పొందాడా అనగా, కృష్ణ అన్ని నీకు తెలుసు అయినా అడుగుతున్నావు, నీకు కొత్తగా ఏం చెప్పను. మహారాజు గారికి ఏదో ఒక ఆలోచన వచ్చింది, ధనుర్యాగం చేస్తున్నాడు. అందుకని రేపు ఉదయం నా రథం మీద మిమ్మల్ని ఎక్కించి కంస మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. రేపు ఉదయం మన ప్రయాణం. రాజుగారి యజ్ఞానికి నిన్ను, మీ అన్నయ్యని, మీ బంధువుల్ని అందరినీ ఆహ్వానించాడు. మీ ఇద్దరిని ప్రత్యేకంగా నా రథంలో తీసుకురమ్మన్నాడు. నేను కొంచెం బాగా డ్రైవ్ చేస్తాను, గూగుల్ మ్యాప్ అక్కర్లేదు నాకు.
దిక్కుమల కర్ణ తీసేచక్కర్లేదు. ఇప్పుడు ఎంత కర్ణ తీసేచగా ఆఫ్టర్ క్వార్టర్ మైల్ టేక్ లెఫ్ట్ అంటేనే లెఫ్ట్, లేదా వీడి బతుకు షిఫ్ట్. అందువల్ల ఆ రోజులు అదేం అక్కర్లేకుండా తీసుకెడతాను. తర్వాత నీ ఇష్టం అనగా అన్నీ ఎదిగిన కృష్ణుడు మహారాజు కంసుడు ఆహ్వానిస్తే రాకుండా ఉంటామా? రేపు ఉదయమే ప్రయాణం, నాన్న మీరు ప్రయాణం అవ్వండి, పిల్లలారా మనందరికీ ప్రయాణం ఉన్నది, మీ నేర్పుతో కానుకలు పట్టుకురండి. రాజుగారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అందువల్ల జనమందరం వెళదాం, ఏదో కానుకిద్దాం. చిన్నపిల్లల దగ్గరికి వెళుతున్నప్పుడు, ప్రభువుల దగ్గరికి వెళుతున్నప్పుడు, ఇలా పురాణం వినడానికి వచ్చినప్పుడు తోచింది ఎంతో కొంత ఇవ్వాలి. అలాని మానేకని వాడు మళ్ళీ దీని రేపటి మానేస్తారు. ధర్మం అంతవరకే. అందువల్ల రాజుగారికి మీ నేర్పొప్పగా కానుకలు సమకూర్చుడి అనగా వాళ్ళంతా సంతోషపడిపోయారండి. ఎందుకంటే పుట్టాక అంతవరకు వాళ్ళకి అసలు పాస్పోర్ట్ లేదు, సింగపూర్ వీసా లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు అసలు వాడు. అందుకని అడవిలో ఉన్న మనం మొదటిసారిగా మధురాపురానికి నగరానికి వెళుతున్నాం అనేటటువంటి ఆనందంతో కృష్ణ భలే భలే రేపే ప్రయాణం ఏమో వస్తామన్నారు. ఆ రాత్రికి అక్రూరుడికి మంచి పాయసాన్నాన్ని కృష్ణుడు స్వయంగా వండి పెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మని చేతి ఆహారం తినగలిగే యోగం పట్టింది అక్రూరుడికి. ఉదయం లేచాడు ఆయన, సంధ్యావందనం చేసుకుని గుర్రాలు రథానికి కట్టి సంసిద్ధం చేస్తే బలరామకృష్ణులు కూడా అలంకారం చేసుకుని రథం ఎక్కారు. రథానికి అలా ప్రదక్షిణ చేసి ఎక్కాలి, అలా ప్రదక్షిణ చేసి ఎక్కారు. పిల్లలంతా సిద్ధమయ్యారు. పెద్దవాళ్ళు ఎడ్ల బళ్ళ మీద, పిల్లలు కాలినడకన అంతా రకరకాల కానుకలు తీసుకుని మధురాపురానికి ప్రయాణం అయ్యారు. ఈ విషయం గోపికలకి తెలిసింది. వాళ్ళకి ఓపిక పోయింది. ఈ గోపికలకు ఓపిక ఎందుకు పోయిందంటే కృష్ణుడు మధురా నగరానికి వెళితే ఇక తిరిగి రాడేమో అని భయం పట్టుకుందండి. మాయదారి గొడవ, పల్లెటూరు నుంచి పట్టణానికి వెళితే ఇక అక్కడే మకాం పెట్టేస్తానేమో, ఆధార్ కార్డు అక్కడ తీసుకుంటాడేమో, తిరిగి బృందావనానికి రాడేమో అని ఎందుకు వాళ్ళకి అనుమానం వచ్చి ఈ ఏడుపును మొదలెట్టారు. ఇళ్లలోంచి బయటకు వచ్చి అరుగుల దగ్గర కూర్చొని ఒకరికొకరు చెప్పుకున్నారు, అయ్యో బ్రహ్మదేవుడు మంచివాడు అనుకున్నాను ఇంతకాలం, మన నుదుట శ్రీకృష్ణుడితో కలిసి ఆడుకునే యోగం రాశాడని పొగిడాం, కానీ ఈ బ్రహ్మ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఇంతలోనే కృష్ణుడిని మనకి దూరం చేసి మధురా నగరానికి పంపేస్తాడు అనుకోలేదు. ఈ దిక్కుమాల బ్రహ్మకి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినట్టుంది, అందుకే రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళని ఉద్యోగంలో ఉంచకూడదు అని కొంతమంది బ్రహ్మని తిట్టారు. ఒక ఆవిడైతే నేను చచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళాక 4 బొక్కల మీద 4 పోట్లు పొడుస్తాను బ్రహ్మనంది. ఒక ఆవిడైతే భారతికి అయిన చెప్పరే, ఇంట్లో ఎంత గొప్పవాడైనా భార్య మాట వెనక తప్పదు కదా, ఎంత గొప్పవాడైనా ఆయన నేను మీకు చెప్పేది ఏంటి అనుభూతులయ్యి. అందువల్ల సరస్వతి మాట ఆయన వింటాడు. సరస్వతికి చెబితే మంచి రాత రాసి కృష్ణుడు మనకు దూరం చేయడేమో అని కొందరు అన్నారు. ఈ సమయంలో అందరికీ కూడా చివరికి కోపం కాస్త అక్రూరుడి మీదకి వెళ్ళింది. ఈ దుర్మార్గుడు వచ్చి మన కృష్ణుడిని పట్టుకుపోతున్నారు. ఉరుమురి మంగళం మీద పడిందంటే అలాగే ఎంకిపెట్టి సుబ్బిదావుకు వచ్చినట్టుగా వీళ్ళందరి యొక్క దృష్టి ఆయన మీద పడింది. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్వన్మనో వల్లభుల్ చక్రిన్మా కడబాపి కొల్చునరుగా చర్చించి ఏ తెంచిన అడక్రూరుండట క్రూరుడీతడు నిజంబ క్రూరుడవునే నీ నిర్వక్రత్వంబున కృష్ణు వెట్టి తన త్రోవము గో విచారము పడే. ఈ దుర్మార్గుడికి అక్రూరుడు అని ఎవరు పేరెట్టారు? వీడు అక్రూరుడు కాదు. అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడు, కానీ వీడు క్రూరుడు. వీడే నిజంగా అక్రూరుడైతే మనందరికీ ఇష్టుడైన కృష్ణుడిని మనకి దూరం చేసి మధురా నగరానికి పట్టుకుపోతాడా? కాబట్టి వీడు క్రూరుడు. వీడికి పేరు పెట్టినవాడు కూడా దుర్మార్గుడే. వీడే నిజంగా అక్రూరుడైతే మన కృష్ణుడిని మనకు వదిలి తానొక్కడే రథం తోలుకుని పెడతాడు. వీడి మొహం తగలయ్యని కొందరు చెప్పుకున్నారు. కొంతమంది గుర్రాలు చచ్చిపోతే బాగుండు, ప్రయాణం అయిపోతుందని కొందరు అనుకుంటే, కొంతమంది చక్రాలు విరిగిపోతే బాగుండు అనుకున్నారు. అసలు కొందరు వీడిపోతే బాగుండు అనుకున్నారు. అంటే కృష్ణుడికి దూరం అయితే అంత బాధ కలిగింది. కానీ వాళ్ళు అనుకున్నవి ఏం జరగలేదు. రథం వెళ్ళిపోయింది. రథం కనుక కొంచెం వేగంగా వెళ్ళింది. కాలినడకన ఎడ్ల బళ్ళ మీద మిగతా వాళ్ళు ప్రయాణం అయ్యారు. అలా కొంతసేపు వెళ్ళాక యమునా నది వచ్చింది. వెంటనే బలరామకృష్ణుడు ఒక్క క్షణం రథం ఆపమని యమునలో కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్లు తాగి వచ్చి అందులో కూర్చున్నారు. అప్పుడు అక్రూరుడు, మధ్యాహ్నం పూట సంధ్యావందనం చేసుకునే అలవాటు నాకున్నది,
మీరు రథంలో కూర్చోండి, నేను సంధ్యావందనం చేసుకుంటాను అని రథంలో నుంచి దిగి స్నానం చేశాడు. హాయిగా స్నానం చేసి సంధ్యావందనం చేసి జపం చేసి బయలుదేరదామని. అప్పుడు జరిగిందో తమాషా. హాయిగా స్నానం చేశాడండి నదిలో. నది నీరు చల్లగా ఉంది. అలా స్నానం చేస్తూ మునిగితే నీటి అడుగున బలరామకృష్ణులు కూర్చున్న రథం కనపడింది. అందులో రథంలో కూర్చుని బలరామకృష్ణులు చిరునవ్వుతో చేతులు ఇలా ఊపుతూ అభయం ఇస్తున్నారు. వీడికి మతిపోయింది. రథం ఒడ్డున ఉండాలి కదా, నీటిలోకి ఎలా వచ్చింది అని నీటిలోంచి పైకి లేచాడు. పైకి లేచి ఒడ్డుకేసి చూశాడు. ఒడ్డు మీద రథం ఉన్నది. రథంలో చిరునవ్వులతో కూర్చున్నటువంటి బలరామకృష్ణులు కనబడ్డారు. మళ్ళీ నీటిలో మునిగాడు. నీటిలో మునిగితే నీటి అట్టడుగున కనపడుతోంది రథం. మళ్ళీ బలరామకృష్ణులు కనబడ్డారు. వీడికి కూడా వాడైపోయింది. ఇది నిజమా కాదా? అక్కడెక్కడో ఉన్నది రథం, నీటి అడుగున మళ్ళీ అది కనపడుతోంది. నీటిలో చూస్తే నీటిలో కనపడుతున్నారు, పైన చూస్తే పైన కనపడుతున్నారు. కంటిల్ ముందు రథంబుపై మరి తుదిం కంటిల్ తుదిం క్రమ్మరం కంటిల్ తొంటి రథంబు మీదనిది ఈ కళ్యాణ చారిత్రులే వెంటందోచిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీరిలోనుంట ఆశ్చర్యము చూతునంచు మరియు ఊహించి మగ్నాంగులై. ఎంతో పూర్వమే ఒడ్డు మీద ఉన్నారు, నీళ్లలో మునిగితే నీటి అడుగున కనపడుతున్నారు, మళ్లీ పైకి లేస్తే పైన కనపడుతున్నారు, నీటిలో మునిగితే నీటి అడుగున రథంతో పాటుగా కూర్చుని దర్శనమిస్తున్నారు. వీళ్ళు ఎంతో గొప్పవాళ్లే కాదన్ను. ఎంత గొప్పవాళ్ళైనా ఏకకాలంలో రెండు చోట్ల ఉండగలరా? అందున ఒడ్డు మీద ఉండడం ఆశ్చర్యం కాదు, నీటిలో ఉండడం ఆశ్చర్యమే కదా అనుకుని ఈ సంగతి ఏమిటో చూద్దామని ఇలా కళ్ళు ముక్కులు చెవులలో పుచ్చుకొని ఒక కళ్ళ దగ్గర మాత్రం వేళ్లు తీసి ముక్కులు చెవులు పూసుకుని కిందకి దిగాడు. నీటిలో కూర్చుని అబ్జర్వ్ చేద్దామని. నిజంగా నీటిలో అడుగులు కూర్చోవడం కష్టం. అయినా అతను యోగాభ్యాసం చేసిన వాడు కనుక ఒక క్షణం పద్మాసనం వేసి కింద కూర్చున్నాడు. కూర్చుంటే చేతులు కళ్ళు అవేం మూసుకోక్కర్లేకుండా అలా ఆశ్చర్యపోతూ ఎదురుగుండా ఒక విచిత్ర దృశ్యం చూశాడు. ఈసారి నీటి అడుగున రథం కనపడలేదు, బలరామకృష్ణుడు కనపడలేదు. మరేం కనపడింది? పోషిత బాంధవుండు ఎదు పొంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషుని. ఈసారి నీటి అడుగున ఆదిశేషుడు కనపడ్డాడు. బంధువులను పోషించే వాళ్ళకి ఆదిశేషుడి లక్షణం దర్శనం కనపడతాయి. ఆదిశేషుడు చూడాలంటే మనం ఏం చేయాలి? బంధువుల మీద ప్రేమ చూపిస్తూ వాళ్ళని ఆదరించి, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ఎంతో అంతో అన్నం పెట్టాలంట. స్నేహితుల్ని బంధువుల్ని అప్పుడప్పుడు ప్రేమతో చూస్తే శేషుడి దర్శనం అవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటాడు? పోషిత బాంధవుండు, పోషింపబడిన బంధువులు గలవాడు, బంధువుల్ని పోషించేవాడు. కాబట్టే ఆయన నీటి అడుగున ఆదిశేషుడిని చూచాడు. ఆదిశేషుడు ఎటువంటి వాడు? సద్భాషు, చక్కగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఎన్ని గంటలైనా విసుగు పుట్టదు, ఇంకా వినాలనిపిస్తుంది. 1000 పడగలు, ఆ 1000 పడగలు విచ్చుకుని ఉన్నాయి. ఆ పడగల మీద రకరకాల మణులున్నాయి. మణులతో ధగధగలాడుతున్న 1000 పడగల మీద భూమి గుండ్రంగా గిరా తిరుగుతోంది. అంటే భూమిని నెత్తి మీద మోస్తున్నాడు. ఆ భూమి అలా గోళాకారంలో పడగల మీద తిరుగుతోంది. భూమిని భరించేవాడు అవడం వల్ల అతడు మహారాజు వేషంలో ఉన్నాడు. భూమిని మోసేవాడిని రాజు అంటారు. కాబట్టి రాజుగారు ఎప్పుడు రాజదుస్తులు, రాజ వస్త్రాలలో ఉండాలి. అందువల్ల భూమి వృద్ధివేషు, రాజవేషంలో ఉన్నాడు. పామును చూస్తే భయం కలగల, కానీ ఆయన ముఖంలో భయాన్ని కలిగించే లక్షణాలు లేకుండా కరుణ కనపడుతోంది. ఆదిశేషుడు ఎంత భయంకరాకారంతో ఉన్న 1000 పడగలు కలిగిన సర్పమైనా కరుణాస్వరూపుడు, కరుణ ప్రసరింపజేస్తున్నాడు. ప్రతివీరచము విజిగీషు, శత్రువుల్ని చీల్చి చెండాడతాడు. శత్రువుల్ని జయించాలనే కోరికతో ఉన్నాడు. కామక్రోధాదులను అదుపులో పెట్టినవాడు అని అర్థం. నిత్య సంతోషు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, అసలు ఆయనకి దుఃఖమే ఉండదు. అరోషు, అసలు కోపం ఉండదు. అలాగని పాపాలు చేసిన వాళ్ళ మీద మాత్రం కోపాన్ని ప్రదర్శిస్తాడు. నిర్దళిత దోషు, ఆయన దగ్గర ఒక్క దోషం లేదు, దోషాలు తొలగించుకున్నాడు.
ఇంకా అనేక విశేషములు కలిగిన ఆదిశేషుడు కనపడ్డాడు. ఆ ఆదిశేషుడు అలా చుట్టలు చుట్టుకుని పడగలు విప్పి ఉంటే ఆ చుట్టల మధ్యలో పడుకుని ఒయ్యారంగా దర్శనమిచ్చాడు శ్రీమన్నారాయణుడు. ఆదిశేషుడి యొక్క తూలికా తల్పం మీద మెత్తని పరుపు మీద ఒయ్యారంగా కుడి చెయ్యి తల కింద పెట్టుకుని శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో దర్శనమిచ్చాడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని మేఘ మధ్యంబున మెరగు చందంబున వరమున శ్రీదేవి యొప్పువాని ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కము కల తనయుడాడెడి బొడ్డు దమ్మివాని కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపెడినో పురములవాని జలజ గర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని సౌందర్య ఖనియైన వాని ఒక్క పురుషవర్యుగాంచే. పురుషోత్తముడు మహానుభావుడు నారాయణుడు కనపడ్డాడు. పాము చుట్టల మధ్యలో పసుపు పచ్చని వస్త్రం కట్టుకొని దర్శనమిచ్చాడు ఆయన. ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు. మేఘంలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా నల్లని మేఘంలో ఉన్న స్వామివారి వక్షస్థలం మీద మెరుపు తీగల ఎర్రగా మెరిసిపోతోంది లక్ష్మీదేవి. ఆయన బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు బయటకు వచ్చింది, తెల్ల తామర పువ్వు. పుండరీకం, పుండరీకం అంటే తెల్ల తామర, పద్మం అంటే ఎర్ర తామర. ఈ తెల్ల తామర పువ్వు 1000 రేకులతో ఉన్న తామర పువ్వు. ఈ 1000 రేకులు సహస్ర దళాలు అలా విరిచి ఉన్నాయి. విరిసి ఉన్న 1000 రేకుల తామర పువ్వు మధ్యలో, ఏది తెల్ల తామర పువ్వు మధ్యలో బ్రహ్మదేవుడు చిన్న పిల్లవాళ్ళ పడుకుని ఉన్నాడు. ఓ బాలుడి రూపంలో ఉన్నాడు. ఈ బాలుడు 4 ముఖాలతో ఉన్నాడు. బ్రహ్మ ఎర్రగా తామర పువ్వులో ఉంటాడు. సినిమాలను చూసి నమ్మకండి. సినిమాల్లో ముసలాన్ని చూపిస్తారు, ఓ రూపాయికో పావలాగా వచ్చేవాడిని. బ్రహ్మదేవుడు ఏం ముసలాడు కాదు, ఆయనకేం రిటైర్మెంట్ లేదు. ఎప్పుడు చూసినా ఎర్ర తామర పువ్వు రంగులో పరమ సుకుమారంగా కోమలంగా ఉంటాడని భాగవతంలో దాదాపు చాలా పర్యాయాలు రాశారు. ఈ ముసలాడు ఎందుకు అయ్యాడంటే ఒక్కసారి సరస్వతి శపించింది. సరస్వతి కోపం వచ్చి పద్మపురాణంలో ముసలాడైపోయింది. ఆయన ముసలాడైపోయాడు. శాపం పొందిన బ్రహ్మగారిని చూపిస్తారంటూ వీళ్ళు శాప విముక్తి పొందిన బ్రహ్మను చూపించారు. ఇప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇంత నిక్కర కట్టుకెళ్ళాడు ఒక ఆయన. ఎప్పుడు చూసినా దిక్కుమల్లా కట్టుకుంటాడా? అందువల్ల ఇంట్లోకి వచ్చాక ఇలా లుంగి కట్టుకుంటారు, ఒకసారి లాల్చి వేసుకుంటారు. ఎప్పుడు ఎర్ర లాల్చి ఎర్ర లుంగి వేసుకోరు ఆయన, తెల్ల లుంగి. మళ్ళీ అదే రేపు ఫ్లైట్కి వస్తున్నాను అనుకోండి కంబోడియాకి, మంచి టిప్ టాప్ అయినటువంటి అదేదో సఫారీ వేసుకుంటారు. పులులు సఫారీలో పెడతారు కదా, అందుకని పులుల్లో ఉండాలి, సఫారీ వేసుకోవచ్చు. అందువల్ల డ్రెస్సులు రకరకాలుగా ఉంటాయి. వేసుకుంటే డ్రెస్సు మే గాడ్ బ్లెస్ అన్నారు. అందువల్ల పరమాత్ముడు ఎప్పుడో బ్రహ్మగారు ఒక్కసారి శాప వల్ల ముసలాడైతే ఇంక యావత్ జీవితం అలాగే చూపించడం, శాప విముక్తి పొందిన విషయం చెప్పరు. బ్రహ్మ ఎప్పుడు అందంగా ఉంటాడని గ్రహించండి. ఈ ప్రపంచంలో అందంగా ఉండేవాడు కొంతమంది, బ్రహ్మగారు, విష్ణువు, శివుడు, నేను. ఈ భగవంతుడు ఇచ్చిన అందం పొమ్మంటే పోదది, మీలాగా ఉంటాం ఏంటి మేము కూడా. అందువల్ల పరమాత్ముడైన బ్రహ్మ సృష్టికర్త ఎర్రని ముఖాలతో, పద్మం లాంటి ముఖాలతో చిన్న బాలుడి రూపంలో ఆడుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ తంట వచ్చింది. విష్ణువు బొడ్డులో ఉన్న తామర పువ్వు తెల్ల తామర పువ్వు, అందులో పడుకున్న బ్రహ్మగారి 4 ముఖాలు ఎర్రగా 4 తామర పువ్వులో ఉన్నాయి. తెల్ల తామర పువ్వులో 4 ఎర్ర తామర పువ్వులాగా. ఈ తామర పువ్వు మీద వాలి తేనె తాగుదామని తుమ్మెదలు వచ్చాయి. ఈ తుమ్మెదలు వాలబోతూ ఉంటే బ్రహ్మగారు దాని మీద పడుకుని అడ్డం వచ్చాడు. అవే అనుకున్నాయి, నోరు తెరిచి అంటున్నాడు బ్రహ్మ చిన్నపిల్లాడి రూపంలో. బ్రహ్మగారి ముఖములు పద్మములు, ఈ నోరు తెరిచాడు, అందులోకి లాలాజలం వస్తోంది, అది తేనె అనుకున్నాయి. తేనెగా భావించి నోట్లో దూరే. అప్పుడు బ్రహ్మ చిచ్చి నా నోట్లో దూరుతున్నారు, ఇది నా నోరే పద్మం కాదు, నేను పద్మజుండే కానీ నా ముఖం మాత్రం పద్మం కాదు, నోట్లో దూరకండి అలా తోలుకుంటూ ఉంటే ఆ ఈగలు పట్టుకెళ్ళిపోతున్నాయి తుమ్మెదలు. అసలు ఎంత గొప్ప ఊహండి.
ముసరు తేటులు వెవ్వ. తామర పువ్వు చుట్టూ ముసురుకున్నటువంటి తుమ్మెదలు పక్కకి కదిలిపోతూ ఉండగా ముఖ చతుష్కము కల 4 ముఖములు కలిగిన తనయుడాడేడి బొడ్డుదన్నివాని, బ్రహ్మదేవుడు ఆడుకుంటున్నటువంటి తెల్ల తామర పువ్వుని బొడ్డులో పెట్టుకున్న విష్ణువుట. ఆ దృశ్యం ఒకసారి ఊహించండి. తెల్ల తామర పువ్వు, అందులో బ్రహ్మ, 4 ముఖాలు, 9 వాలుతున్నాయి, ఆయన తోలుకుంటున్నాడు, అవి పక్కకి పోతున్నాయి. ఇంకా స్వామివారికి అనేక పాదములు ఉన్నాయి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఆయనకు అనేక పాదములు ఉన్నాయి కనుక సహస్రపాత్ అన్నారు. సహస్ర అంటే 1000 కాదు, అనేకము, లెక్కలేనని కాళ్ళు ఉన్నాయి. ఈ కాళ్ళకి గజ్జెలు ఉన్నాయి, మువ్వలున్నాయి. ఆ నూపురాలతో ఉన్న పాదములు ఆయన ఇటు పడుకున్నవాడు కాస్త ఇటు కదలగానే అవి కదిలే. ఆయన ఒకవైపు పడుకున్నాడు కదా, ఈ పడుకున్నవాడు ఎప్పుడు అటే పడుకోకుండా మళ్ళీ ఇటు కదిలాడు. కదలగానే ఏమైంది? ఇన్ని కాళ్ళు కదిలాయి. ఇన్ని కాళ్ళు కదలడం వల్ల ఇన్ని కాళ్ళకి ఉన్న నూపురములన్నీ ఒకేసారి శబ్దం చేశాయి. ఆ నూపురములకున్న మువ్వలన్నీ ఒకేసారి గణ గణ గణమని మధుర శబ్దం చేశాయి. అది ఎలా ఉందంటే, లక్షలాది మంది వేద పండితులు, సుశిక్షితులైన వాళ్ళు, అంటే వెల్ ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు ఒకేసారి ఓం అని పలికితే ఎలా ఉందో అలా ఉంది, ఓంకారం ధ్వనిలాగా. అందుకని భాగవతంలో పోతన గారు ఏమన్నారు? కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి రూపురముల వారి. ఇంకా బ్రహ్మ, రుద్రుడు, సనకుడు, సనందనుడు మొదలైనటువంటి వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఆయన స్తోత్రం చేస్తున్నారు. ఆయన అందాల రాశి, ఇక అందం దేంతోటి పోల్చని అటువంటి పురుషోత్తముడిని నీటి అడుగున కదలకుండా ఉండి చూశాడు ఆయన. అంతసేపు నీటి అడుగున మానవమాతోడు ఉండలేడు, ఉండి చూశాడు ఆయన. ఇంకా అద్భుతంగా వర్ణించారు ఆ దృశ్యాన్ని. అది మరియు చారు లక్షణ లక్షిత నఖపాత గోల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాధనుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కుండల మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నేర నేరల వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోజ్యా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును ఎప్పు ఆ పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముగుళించి ఇట్ల నిరూపించే అని ఒక గద్యం రాశారు. అక్కడ పద్యం పనికిరాదు కనుక గద్యం రాశారు అన్నమాట. ఇంకా స్వామివారు ఎలా ఉన్నారట? అనేక శుభలక్షణములతో అందంగా ఉన్నాడు. కాలు, కన్ను, ముక్కు, చెవి, గోరు అన్ని అవయవములు ఎలా ఉండాలో అలా ఉన్నాయి, తీర్చిదిద్దినట్లున్నాయి. అనేక శిరస్సులు, అన్నిటికీ కిరీటాలు, ఆ కిరీటాలకి నవరత్నాలు తాపడం చేయబడున్నాయి. చెవులకు మొసలి ఆకారంలో ఉన్న మకరాకారంలో ఉన్న కొండలాలు ఉన్నాయి. బొగ్గలు మెరిసిపోతున్నాయి. సంపంగ పువ్వులో ఉంది ముక్కు, అందుకే చాలా మంది చెంపక పుష్పంతో పోల్చారు. నిన్న కూడా కొన్నాడు పాట పాడాడు, అందులో స్వామివారి ముక్కు ఎలా ఉందన్నారు? చెంపక తుల్య నాసిక అన్నారు. అమ్మవారిని కూడా నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, అప్పుడే వికసిస్తున్న, నవ అంటే కొత్త, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టిన సంపెంగ పువ్వు, అప్పుడు వికసించిన చంపక పుష్పము వలె ఉన్న నాసాదండ ముక్కు దూలముతో ప్రకాశిస్తున్నది. అంటే ఆవిడ ముక్కు వికసించిన సంపంగి పువ్వులో ఉందన్నమాట. అలా అవయవాలతో ఉన్నాడు ఆయన. కాళ్ళకి గజ్జలు ఉన్నాయి, నడుముకు ఒడ్డాణం ఉన్నది, బంగారు మొలతాడు ఉన్నది, చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారపు గాజులు కంకణాలు ఉన్నాయి, మెడలో కౌస్తుభమణి, కుడివైపున శ్రీవత్సం అనే పుట్టుమత్సం ఉన్నాయి, ఎడం వైపు లక్ష్మీదేవి వెలిగిపోతున్నది. ఇక స్వామివారి గోళ్లు తలపలా వెలిగిపోతున్నాయి. అటువంటి స్వామివారి చుట్టూత సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, ప్రహ్లాదుడు, నారదుడు మొదలైన వాళ్ళంతా చేరి ఓం నమో నారాయణాయ తుభ్యర్నమః అని స్తోత్రం చేస్తున్నారు. శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య అని 9 శక్తులు ఉంటాయి. వాటిని మాయా శక్తులు అంటారు. ఈ 9 శక్తులు ఎప్పుడూ విష్ణువులో ఉంటాయి, అవి లేకుండా ఆయన అవతరించడు. ఆ 9 శక్తులు కూడా స్త్రీ రూపములు ధరించి ఆయనకి నమస్కరిస్తున్నాయి. ఈ విధంగా ఈ నవశక్తుల చేత సేవింపబడుతున్న పరమాత్ముడిని చూచి చూడటంతో పొంగిపోయాడు. ఆయన కవి కాదు, కానీ తెలియకుండానే నోట్లోంచి స్తోత్రం వచ్చింది. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఆయన గొప్ప స్తోత్రం చేశారు. అదిగో ఆ స్తోత్రాన్ని
అక్రూరస్తవం అన్నారు. అదొక గొప్ప దండకం. ఈ దండకం వినడం కోసమే దేవతలంతా వచ్చి బారులు తీరుతారట. ఆ ఇల్లే దేవ నిలయం అయిపోతుందన్నారు. ఇది విన్నవాడికి అనుకున్న కోరికలన్నీ తీరుతాయి, పునర్జన్మ ఉండదని వేదవ్యాసుల వారు దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఫలశ్రుతి కూడా ఇచ్చారు. అంత గొప్ప స్తోత్రం. మీరు కూడా కళ్ళు తెరిచే చూడండి. నేను కళ్ళు మూసి చదువుతాను, మీరు కళ్ళు మూస్తే ఈ దివ్యానుభూతి మీకు రాదు కనుక. శ్రీమానిని మానతోరా శుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబునస్తంగతం వై మహాలోల కల్లోల మాలాకులాపీల పాగోని దింపోలగా బాలకేళి గతింతేలి నారాయణాఖ్యం పటు ఖ్యాతి సోభిల్లు నీనాభి కంజంబులో లోక పుంజంబులం బండు వెన్నాడి అయ్మన్న పాపమ్మ ఉత్పన్నుడయ్యం కదా. పావకాకాశ వాతావని వారి అహంకారమాయ మహామానసాదులు హృషికాదులు లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీ యొప్పిదం వెల్లనో చల్ల చల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులున్ మాయతో కూడి క్రీడించు లోకానుసంధాతయ దాత నిర్ణేతయే నీ కళారాశికి కొందరంభోజ గర్భాత్ములధ్యాత్మలందున్ననేకాధిభూతంబులందున్న శేషాది దైవంబులందు సదా సాక్షి వై వందులంతు త్రయీ పద్ధతిని కొందరింద్రాది దేవా విధానంబులన్ నెక్క మొక్కండవంచు మరి పాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో నలుగురై తెలుగు వాటింతు వంచున్ మరి నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరింపెక్కు మార్గంబునన్ నిన్ను నగ్గింతురెగ్గేం ఏరు పయోరాశినే రాసులై కూడు క్రీడం ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందే కమౌరేఖ లోకావధిన్ వీకనే పోకలం పోక ఏకాకి వయ్యుండు వీశ కృషానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నులు దిశల్ కర్ణముల్ భూమి పాదంబులం భోనిధులు కుట్టి శల్యంబులద్రుల్లతాసానముల్ రామముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు రేలుం పగళ్ళు నివేశంబులం భోజగద్గుండు గర్భంబు వర్షంబు వీర్యంబుగా మండితోదంబరానోకహానేక శాఖాఫల పూరితానంత జంతు ప్రకాండంబులేలం ప్రసిద్ధోదరాశిస్త జంతు ప్రకారంబుగా నిండియు మహారూపనీ రూపముల్ వెగ్గలం బొగ్గడింపం లయాంబోధిలో మీరు మేనం నిరోధించి సాధించి మున్వేదకు వేద రాశిం ప్రసాదింపవే కైదవ శ్రీమధు చక్రివై మొత్తవే ఎత్తవే మంద రాగంబు రాగంబుతో కోర్వలీలా పరిష్పందివై పందివై మేదిని మీదికింద్రోజి దోష జనుంగం ములన్యం ములంజింబుతుం బ్రహ్మవే దండివై రోచనిందూచి ఆచంపవే పెంపవే నేను పారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిం విదారింపవే నొంపవే క్రూరులం వాసుదేవాది రూపంబులం శుద్ధ బుద్ధుండవై వైరిదానాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిని ప్రవర్తించు నిన్నెన్ననేనవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై కిన్నతం వాపి మన్నింపవే పన్నగాధీశ కల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. శ్రీ లక్ష్మీ వల్లభ ఆయన ఎత్తుకోవడమే శ్రీమానిని మానద్వార. లక్ష్మీదేవి యొక్క హృదయాన్ని అపహరించిన వాడు, అమ్మవారి హృదయాన్ని అపహరించాడు. నీది శుభప్రదమైన ఆకారం. ఈ జగత్తంతా ఏ పదార్థం వల్ల పుడుతోందో దాన్ని హేతువు అంటారు. ఆ హేతువుకి మూల హేతువైన నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా ప్రపంచ ప్రళయ కాలంలో నాశనం అయిపోతుంది, సముద్రం పాలైపోతుంది. అప్పుడు జలప్రళయంలో జలం తప్ప మరేముండదు. అలాంటి ప్రళయకాలంలో నాశనం కాకుండా సర్వలోకాన్ని కాపాడుతూ ఉంటావు. మత్స్యావతారం ఎత్తి కాపాడుతావు. ఆ సమయంలో మర్యాకు మీద చిన్న బాలుడి రూపంలో దర్శనమిచ్చే పరమాత్మ నాశనరహిత అటువంటి నీకు నమస్కారం. నిన్ను కొందరు విష్ణు అన్నారు. వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక పరమాత్మని విష్ణు అంటారు. నీకు అసలు నిజానికి రూపం లేదు, గుణం లేదు, కర్మ లేదు. అయినా భక్తులను అనుగ్రహించడం కోసం వారు ఏ రూపంతో కోరితో ఆ రూపంతో దర్శనమిస్తావు. వారు ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంతో దర్శనమిస్తావు. కొందరు విఘ్నేశ్వరుడిని, కొందరు శివుడిని, కొందరు విష్ణువని, కొందరు అమ్మవారిని, కొందరు సూర్యుడిని పిలుస్తారు. నిజానికి అన్ని రూపాలు నీవే.
నిన్ను కొందరు స్మార్తాగమంతో, కొందరు పాంచరాత్రంతో, కొందరు వైఖానసంతో వారి వారి మార్గాలు ఎంచుకున్నారు తప్ప ఇవి మార్గములే తప్ప నీవు ఆ మార్గాలకు అతీతమైన పరమాత్మ. ఈ మాట భాగవతంలో ప్రత్యేకంగా చెప్పారు. ఇవన్నీ మన సంప్రదాయాలు, మనం పెట్టుకున్నది. భగవంతుడు పొందడానికి ఒక రూట్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఏ రూపంలో అయినా ఆయన పొందవచ్చు అది తెలియక మాదే గొప్పది అనుకునేవాడు అజ్ఞాని. అజ్ఞానంతో కొందరు శివుని తిడుతున్నారు, కొందరు విష్ణువుని తిడుతున్నారు, కొందరు అమ్మవారిని తిడుతున్నారు. వీళ్ళంతా నశించిపోతారంటే వీరెవ్వరూ మోక్షం పొందరట. అందుకే నేను లాస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్ లో ఈ శివుడు లేడు అని కొందరు తిడుతూ ఉంటే ఆ గందరగోళం వస్తూ ఉంటే అప్పుడు పాట రాశాను. ఆసుగా అప్పటికప్పుడు స్టేజింగ్ ఉపన్యాసం మధ్యలో రాసిన పాట అన్నమాట. నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. ఇక్కడ నామం అంటే పేరు అని ఒక అర్థం, నామం అంటే బొట్టు అని ఒక అర్థం. ఈ బొట్ట ఈ బొట్ట, అసలు నీ పేరేది, నేను ఏ నామం పెట్టుకోవాలి. ఈ ఊహతో సరిగ్గా అక్టోబర్లో రాసిన పాట లాస్ట్ ఇయర్ 2025లో. నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. పొడుగో పొట్టో నిలువో అడ్డమో, పొడుగో పొట్టు నిలువో అడ్డము మన సంప్రదాయాలే కానీ నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, విజయ దుర్గవని విఘ్నేశుడవని భక్తితో కొలుతున్నారు. నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. ఎడాది మతములు బిడారు వేసి, ఎడాది మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, ఎడాది మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, బడవలు కొందరు మాలో మాకే గొడవలు పుట్టిస్తూ ఉంటే, నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా, గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా. ఎంత అని అంటే యుద్ధం అని అర్థం, అనులు అంటే యుద్ధాలు. ఈ గురువుల గొడవలు ఎందుకు మనకి, ఈ అనుయాయులు అనులు ఎందుకు మాకు? అందుకని ఏం చేయాలన్నమాట, గురువుల గొడవలు మనకి ఇలా. ఇందులో నువ్వు చూసారా మీరు ఇప్పుడు ఈ మాట? ఈసారి ఎప్పుడన్నా నేను చేస్తున్నప్పుడు ఎదురుగుండా పెట్టుకోండి, నీ నామం ఏది అని ఇందులో పెట్టింది. ఇందులో ఉందండి లేదా? లాస్ట్ బటన్ 263లో ఉందా? ఇందులో ఉందండి, ఒకసారి చూడండి. అందులో ఇక మీద మీరు నేను చెప్పినా చెప్పకపోయినా దీన్ని చూసి పాడేసుకుంటున్నాడు. గురువుల గొడవలు మనకేలా, అనుయాయుల ఈ అనులేలా, శ్రౌత ధర్మములు నిలబెట్టుటకై పద్మాకరములు ఈయరాద, నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది. ఇప్పుడు పుస్తకం చూసుకోండి ఒకసారి, ఇప్పుడు పాడండి నాతో పాటు. ఇంకొకసారి పాడిస్తాను, నాకు ఇష్టమైన పాటి ఇది. ఈ పుస్తకం కూడా తీసుకోండి. ఫోటో పెట్టారా ఆల్రెడీ? పెట్టి. నీ నామం ఏది నేనే నామం ధరించేది, నీ నామం ఏది.
పొడుగో పొట్టో నిలువో అడ్డమో, పొడుగో పొట్టో నిలువో అడ్డమో మన సంప్రదాయాలే కాని నీ నామం ఏది, నేనే నామం ధరించేది నీ నామం ఏది. శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, శివుడే నీవని కొందరు, కేశవుడే నీవని కొందరు, విజయ దుర్గవని విఘ్నేశుడవని భక్తితో కొలుచుచున్నారు నీ నామం ఏది, నేనే నామం ధరించేది నీ నామం ఏది. ఎడాది మతములు బిడారు వేసి, ఎడాది మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, ఎడాది మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే, గొడవలు కొందరు మాలో మాకే గొడవలు పుట్టిస్తూ ఉంటే నీ నామం ఏది, నేనే నామం ధరించేది నీ నామం ఏది. గురువుల గొడవలు మనకేలా, అనుయాయులయి అనులేలా, గురువుల గొడవలు మనకేలా, అనుయాయులయి అనులేలా, శ్రౌత ధర్మములు నిలబెట్టుటకై పద్మాకరములు ఈయరాద నీ నామం ఏది, నేనే నామం ధరించేది నీ నామం ఏది. కాబట్టి పరమాత్ముడికి ఇన్ని నామములు ఎందుకున్నాయంటే ఒక్కొక్కడికి ఒకటి ఇష్టం. ఒకడికి తీపి ఇష్టం, ఒకడికి ఏమో కారం ఇష్టం, అందులో కూడా ఆ తీపిలో కూడా ఒకడికి బొబ్బట్టు ఇష్టం, వాడి బూరి ఇష్టం, వాడికి దద్యోజనం ఇష్టం, ఇంకోటికి పులిహార ఇష్టం, ఇలా రకరకాల పదార్థాలు ఎలా ఇష్టమో మానవుడి యొక్క జన్మలకి నామాలు కూడా అలా ఇష్టమని గ్రహించి అనేక నామములు అనేక రూపములు ధరించావు, అటువంటి నీకు నమస్కారం అని ఆ స్తవంలో అద్భుతంగా చెప్పారు. ప్రభు ఒకటా రెండా, నీ విశ్వరూపాన్ని వర్ణించడానికి 1000 నాలుకలు ఉన్నటువంటి వాడు కూడా సరిపడు. 1000 పడగలు కలిగి 2000 నాలుకలున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేనంత గొప్ప విశ్వరూపం నీది. నీవు విరాట్ రూపం ధరిస్తే, విశ్వరూపం ధరిస్తే భూమి నీకు పాదములు. అందుకని భూమి పాదంబులు అంబోనిధులు కుట్టి సముద్రములు నీకు పొట్ట. మీరు విష్ణు సహస్రనామం చదివినప్పుడు ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, భూ పాదౌ యస్య నాభిర్వియత్ అసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా. అందులో సూర్యుడు చంద్రుడు నేత్రములు, కర్ణవు 2 కర్ణములు, ఆశా దిక్కులు, దిక్కులే నీకు చెవులు. ఆశా శబ్దములకు దిక్కని ఒక అర్థం, కాబట్టి దిక్కులు నీకు చెవులు. ఇదే ఇక్కడ ఇందులో ఈ విరాట్ రూపాన్ని అందులో వర్ణించారు. భూమి పాదాలు, సముద్రం కుక్షి, ఈ చుట్టుపక్కల ఉండే చెట్లు, ఈ లతలు నీ వెంట్రుకలుగా మారాయి, ఆకాశం నీకు కేశపాశంగా మారింది, మొత్తం అగ్నిహోత్రుడు నీ ముఖం, అందుకే ముఖం అపి దహనః, దహనః అగ్ని నీ ముఖం. అగ్ని ఆయనకి ముఖం కాబట్టి అగ్నిలో మనం వేస్తే యజ్ఞంలో ఆయన స్వీకరిస్తున్నాడు. ప్రభు ఇలా సమస్త పదార్థములు నీలో ఉన్న, లోకాలన్నీ నీలో ఉన్నావు. నువ్వు విరాట్ పురుషుడివి, పురాణ పురుషుడి. అటువంటి నీ విశ్వరూపములకు నమస్కారం. మత్స్యావతారం ఎత్తి వేదాలను ఉద్ధరించావు, సోమకుణ్ణి సంహరించావు, కూర్మ రూపంతో మందర పర్వతాన్ని పైకెత్తావు, వరాహ రూపంతో భూమిని ఉద్ధరించావు, హిరణ్యాక్షుని చంపావు, నరసింహుడి వయ్యావు, ప్రహ్లాదుడిని కాపాడావు, వామనుడి వయ్యావు, ఇంద్రుడికి రాజ్యాన్ని తిరిగిచ్చావు, పరశురాముడి వయ్యావు, 3 ఏళ్ళు 21 పర్యాయాలు దుష్టక్షత్రియ సంహారం చేశావు, రాముడి వయ్యి రాజంటే ఎంతడు అనిపించుకున్నావు, ఆ తర్వాత బలరాముడి వయ్యావు, ఇప్పుడు కృష్ణుడిగా ఉన్నావు, బుద్ధుడి వయ్యావు, భవిష్యత్తులో కల్కి రూపంతో ప్రవర్తిస్తున్నావు, హయగ్రీవావతారంతో లలితా సహస్రనామాన్ని లోకానికి అందించావు. ఇలా ఎన్నో అవతారాలు ఎత్తిన నిన్ను నేను వర్ణించడానికి నా భాష సరిపోవటం లేదు. నీ కృప వల్ల నువ్వు కల్పవృక్షంగా మారావు. కృపాకల్ప, నీ దయచేత తయారైన 106 కల్ప. 106 అంటే నమస్కరిస్తున్న వారికి కల్పవృక్షం వంటి వాడు. సాధారణంగా భగవంతుడిని 106 మందారుడు అంటాం. కారణం మందారము అంటే కల్పవృక్షం. కల్పవృక్షం
కోరిన కోరికలు తీరుస్తుంది. ఎవరికి? నమస్కారం చేసిన వారికి. వందారు, నమస్కరించుతున్న వారికి మందారము కల్పవృక్షం వంటి వాడా, ఒక్క దండం పెట్టి ఏది కోరితే అది ఇస్తావు, అటువంటి నీకు నమస్కారం. నేను మాయ చేత, వైష్ణవ మాయ చేత ఆవరింపబడ్డాను. క్షుణ్ణుడినై ఏమి ఆలోచించడానికి మనస్సు తోకగా ఉన్నాను. నా ఆలోచన ఏమీ పనిచేయడం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, భ్రమకు గురైపోయాను, మాయ చేత ఆవరింపబడ్డాను, విపన్నత్వం పొందాను. నన్ను మన్నించు, ఈ ఖిన్నత్వం తొలగించు, అనుగ్రహించు. నీ కొరకు నమస్కారం, నీ కొరకు నమస్కారం, నీ కొరకు నమస్కారం అన్నాడు భూసారు. నమః తే, తే అంటే నీ కొరకు నమః నమస్కారం. ఈ మాయతో కూడిన సంసారం కొంతమంది అజ్ఞానులు శాశ్వతం అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను అన్నాడు ఆయన. కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి నిండమావులకు నాసల్ సిక్కు సందంబునన్ తలతున్ సత్యములంచు మూఢుడ వృథా తత్వజ్ఞుడం నాకు నీ విల్ల సత్పాద యుగంబు చూపి కరుణ వీక్షింపు లక్ష్మీపతి. ఓ లక్ష్మీ వల్లభ, ఈ సంసారం ఒక కల వంటిది. ఒక ఆయన నిద్రపోయాడు. నిద్రపోతూ ఉండగా ఆయనకి హఠాత్తుగా ఏమనిపించిందంటే ఆస్ట్రేలియా నుంచి వీసా వచ్చినట్టు. ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు రాజీనామా చేసి నువ్వే రేపటి నుంచి ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. ఈయన ఇంకా సింగపూర్లోనే ఈయన మొహానికి ఇంట్లో కూర్చుని ఆవకాయలను తింటున్నాడు పాపం. కానీ ఆ విషయం మర్చిపోయాడు. కల్లో ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ అనగానే ఓహో అని ఆనందంతో వెళ్ళాట. ఇంతలో ఎవరో డొక్కలో పొడిచి ఏంటి ములుగుతూనే ఉన్నారట. ఎవర్రా ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ గారిని పొడుస్తున్నారో చూస్తే వాళ్ళు ఆవిడ ఏదో నిద్రలో ములుగుతున్నారో ఒక్క డొక్కలో పొడిచింది వాడు గడితో. ఆయన కంగారది, ఆస్ట్రేలియాకి నేను ఏదో ప్రధానో లేక ప్రెసిడెంట్ అనుకున్నాను, తెర చూస్తే పేషెంట్ లా చేసింది వీడే, ఇంట్లోనే ఉన్నాను అనుకున్నాడు. కళలు ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి. నాకు కూడా కళలో ఈ మధ్యన వైకుంఠానికి వెళ్ళినట్టు వచ్చింది. అది మాత్రం గ్యారంటీగా వస్తుంది రండి. నాకు వైకుంఠం రాకపోతే ఇంకెవరికి వస్తుంది? అప్పుడే వెళ్ళిపోతాను కూడా చప్పలు కొడతారేమో. ఇంకా 30 ఏళ్ల దాకా మీరు ఎంత గెలుచుకున్నా కదా. ఇంకానే సత్యనారాయణ స్వామి గుడి కొడుతున్నాం కదా, అక్కడ హైదరాబాద్ పీఠం, కాశీపీఠం ఇవి బాగా విస్తారం అయ్యాక అక్కడ నా అనుకున్న సత్యనారాయణ స్వామి గుడి పూర్తి అయ్యేదాకా మాత్రం నేను చచ్చినా కదా పొమ్మన్నప్ప. అందులో సింగపూర్ వచ్చాక మీరు దుర్మార్గులు కనుక మంచివాళ్ళేగా, ఆ గుడి కట్టే బాధ్యత మీరే రెచ్చిపోయి తెచ్చుకోకుండా ఉంటారా? మరీ అంత పాపాస్తులుగా ఉంటారా? సరే, ఏది ఏమైనా కళలో వచ్చిన విశేషాలు ఏంటంటే టక్కన కళ కదలగానే మాయమైపోతూ ఉంటాయి. కళ చెదిరింది, కళ మారిందని పాటలా మాయవుతుంది. ఈ సంసారం అటువంటిది. అనగా ఒకడు భర్తగా, ఒక ఆవిడ భార్యగా, కొంతమంది పిల్లలుగా ఒక ఇంట్లో చేరారు. భర్త ముందు పోవచ్చు, భార్య పోవచ్చు, పిల్లలు వెళ్ళిపోవచ్చు, రేపు పొద్దున ఏమైనా అవ్వచ్చు. ఆ తర్వాత పోయిన భర్త కోసం ఎంత గెంతుకున్నా వాడు రాడు, లేదా భార్య కోసం దిగితే ఆవిడే రాదు. ఈ పిల్లలకి తల్లిదండ్రులు రాదు. అయ్యో ఒకప్పుడు ఉండేవాడండి ఇప్పుడు లేడండి అంటారు. ఇప్పుడు మామూలుగా మెడలో వేసిన దండ పటానికి వేస్తారు రేపు. కాబట్టి ఈ కళ ఆ కళ కంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అంతే. నిద్రలో వచ్చే కళ ఓ పావు గంట అరగంటతో చెదిరిపోతుంది. ఈ సంసారం అనేటటువంటి కళ ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత చెదిరిపోతుంది. ఎప్పటికీ ఇది శాశ్వతం కాదు. అయినా నేను తలపు నిక్కములంచు శాశ్వతం అనుకుంటాను, నిజం అనుకుంటాను. మూర్ఖుండి కనుక ఎడారిలో ఎండమావి వెంటబడి నీళ్లు లేక నాశనం అయిపోతారు చాలా మంది. ఎండమావుల్లో నీళ్లు ఉండవుగా. అలాగే సుఖం లేని సంసారంలో సుఖం ఉందనుకునే అజ్ఞానులు ఈ సంసారంలోనే పడి కొట్టి మిట్టాడుతూ ఉంటారు. వాళ్ళకి భాగవత సప్తాహం వద్దు, దుర్గా సప్తశతి వద్దు, పూజ వద్దు, యజ్ఞం వద్దు వాళ్ళకి. అటువంటి నన్ను నీ పాదపద్మములకు సేవ చేసే భాగ్యం ఇచ్చి అనుగ్రహించు అంటూ ఉండగా ఆ రూపం మాయమైపోయింది. కృష్ణ కృష్ణ అని నీటిలోకి పెట్టుకొచ్చాడు. 48 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండిపోయాడు. చాలాసేపు ఉండిపోయాడు. అందులో ఉండి బయటకు వచ్చాడు. మళ్ళీ రథం దగ్గరకు వస్తుంటే కృష్ణుడు చిరునవ్వునవి ఏమెరగినట్టుగా, నీళ్లు పక్కనే ఉన్నాయి, నువ్వు వెళ్ళి చాలాసేపు అయ్యింది, నీటిలో అడుగును మురిగి పైకి రాకపోతే కొట్టుకుపోయావేమో అనుకున్నాను. ఇంత విశ్వరూపంతో మీకు ఏమెరగినట్టుగా, జలములు చేరువలు ఉన్నవి, తలపోయగ నీవు పోయి తడవయ్యి, నదీ జలముల నభమున్న ధరణింకలుగని చోద్యములు నీకు కానంబడని. నీళ్లలో మునిగి ఎంతసేపు ఉన్నావంటే ఈ నదీ జలాలలో
ఆకాశంలోనూ నేల మీద ఎంతో పూర్వం ఎప్పుడు ఏనాడు చూడని విశేషములు ఏమైనా కనబడ్డాయా? లేకపోతే ఎంతసేపు ఎలా ఉంటావు? ఒడ్డు మీద ఉంటే ఆశ్చర్యం లేదు, నీటిలో ఉన్నావంటే ఆశ్చర్యం. అసలు ఎలా బతికావు? ఏమైనా వింతలు చూసావా అని అడిగితే, ఏమయ్యా నువ్వు ఎంతసేపు నీ విశ్వరూపం చూపించి వాళ్ళు ఇలా అడుగుతామో అనలేదంట ఆయన. ఆయనేమో వ్యంగ్యంగా కొంటిగా అడిగాడు, నా విశ్వరూపం చూసావా అనకుండా నీటిలో ఏమైనా కనబడ్డాయా అంటే ఈయన ఉన్నాడు, నీలోన లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశారని ఏటన్నే అలా నింగిని ఉన్నవే నీలో చోద్యములల్లా నెగడు మహాత్మా. ప్రభు ఏం వింతలు చూసామని అడుగుతున్నావు? నీలో లేని వింతలు విశేషాలు ఏ లోకంలో అయినా ఉంటాయా? నీటిలోనూ నీవే, ఆకాశంలోనూ నీవే, నేల మీద నువ్వే, నేట నేల నింగి అంతా నీవే, నీవు తప్పే ఉందిలే అన్నాడు తప్ప నీ విశ్వరూపం చూశాను ఆయన చెప్పలా. ఆయన అడగడు, ఈయన చెప్పడం, ఇద్దరు తెలియని వాడి. స్వామివారి విశ్వరూపం చూసినప్పుడు ఇన్ని తెలివితేటలు కాకుండా ఎలా ఉంటాయండి? అందువల్ల ఆయన కూడా అలాగే వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. అక్కడి నుంచి వీళ్ళు రథం తోలుకుని మధురా నగరానికి వెళ్లే సమయానికి ఎట్ల పళ్ళ మీద వచ్చిన వాళ్ళు ముందు వచ్చారు, కుందేలు తాదేలు కొందలాగా. ఇక్కడ ఈ విశ్వరూప సందర్శనంలో గందరగోళంలో వాళ్ళే ముందెళ్ళిపోయారట. అప్పుడు అక్కడికి వెళ్ళాక స్వామివారు మధురా నగరం ప్రవేశించేసి కంస సంహారం చేయడంతో ఈ ఘట్టం ముగుస్తుంది. ఇవాళ మీరు విన్న ఈ అక్రూరస్తవాన్ని ఎలాగో రికార్డ్ అయింది కనుక మళ్ళీ మళ్ళీ వీలున్నప్పుడల్లా వినండి. భగవంతుడు అనుగ్రహంతో అనేక శుభములు మీకు కలుగుతాయని మంగళాశాసనం చేస్తున్నాం. రేపటి కార్యక్రమ విశేషాలన్నీ కూడా శ్రద్ధో ముగ్ధో అమ్మాయి చెబుతుంది. నువ్వు కూడా తన్మయత్వంలోకి అసలు విషయం మర్చిపోలేదుగా. రేపు మంగళవారం నాడు కార్యక్రమం ఉందా? పగలలేదు, సాయంత్రమేగా. 9 అయిందమ్మా, నీ సొమ్మేం పోయింది? నేను అలా చెప్పుకుంటూ వెనకటి కొట్టుందిలేండి. కారు ఇలా డ్రైవ్ చేస్తూ మెల్లగా బృందావనం అంతా తిప్పుతుంటే అప్పుడే వచ్చేసామన్నట్టు. డ్రైవ్ చేసేవాడికి ఉంటుంది బాగా. నాకేం బాగలేదు చెప్పాను. నిన్ను నెరనమ్మిదిరా, నిన్ను నెరనమ్మిదిరా మోహన కృష్ణ, నిన్ను దేవా ప్రేమవతారా, నిన్ను నెరనమ్మిదిరా మోహన కృష్ణ. కాళియనాగుని గర్వము నడచి తాండవమాడిన యదుబాల, కాళియనాగుని గర్వము నడచి తాండవమాడిన యదుబాల, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోల, నిన్ను నెరనమ్మిదిరా మోహన కృష్ణ, దేవా ప్రేమవతారా, నిన్ను నెరనమ్మిదిరా కృష్ణ. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే
దైవమే లేదు మోహన మురళీలోల నిన్ను నెరనందిగా మోహన కృష్ణ నిన్ను నెరనందిగా దేవా ప్రేమవతారా నిన్ను నెరనందిగా నిన్ను నెరనందిగా నిన్ను నెరనందిగా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా మధుదిపు తారక నామా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా మధుదిపు తారక నామా శ్రీహరి మాధవ నిన్నే మదిలో తలచి మాధవ నిన్నే మదిలో తలచి కానలలో నా కాపురమున్న కానలలో నా కాపురమున్న కొలిచెడి వారికి కొరతేమి రాదు కొలిచెడి వారికి కొరతేమి రాదు భేదములేవి రానే రావు భేదములేవి రానే రావు కోరిన వరములనన్నీ వసగడి వాడవు కావా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా మధుదిపు తారక నామా శ్రీహరి కేశవనామా దారుణమైన దారుణమైన తాపమునైనా దారుణమైన తునిమెడి బాణము నీ తిరునామము తునిమెడి బాణము నీ తిరునామము భాగ్యములందు పెనుబాధలందు భాగ్యములందు పెనుబాధలందు దాసుల నీవు వీడవు స్వామి దాసుల నీవు వీడవు స్వామి నీ శుభ పదముల సేవా కవచము వంటిది కాదా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా మధుదిపు తారక నామా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా శ్రీహరి కేశవనామా గోవిందా